ఇలారా మనము కీర్తన గ్రంథము 78వ అధ్యాయం, కీర్తన గ్రంథము 78వ అధ్యాయం మొదటి నుండి మనము చదువుకున్నాం. నా జనులారా, నా బోధకు చెయ్యొద్దుడి, నా నోటి మాటలకు చెయ్యొద్దుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యావే స్తోత్రాల క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని మెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును సర్వశక్తిమంతుడు నిరీక్షణ గలవారై సర్వశక్తిమంతుని క్రియలను మరుకయ్యి యథార్థ హృదయులు కాక సర్వశక్తిమంతుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటులు గల ఆ తరమును పోలి ఉన్నట్లు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున ఏలుపుకు తిరిగిరి. వారు సర్వశక్తిమంతుని నిబంధనను గైకొనకపోయి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయి ఆయన క్రియను ఆయన వారికి చెప్పిన తన ఆశ్చర్య క్రియలు వారు మర్చిపోయి. చూడండి పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నా జనులారా, నా బోధకు చెయ్యొద్దుడి, నా నోటి మాటలకు చెయ్యొద్దుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజేసేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. పిల్లారా, ఇక్కడ మీరు గమనించండి, సర్వశక్తిమంతుడు ఆ రోజుల్లో ఆయన మోషే ద్వారా సర్వశక్తిమంతుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కొత్త నిబంధన కాలంలో ఏమిటైతే అపోస్తలుడైన పౌలు ద్వారా మనకి ఇవ్వబడింది. ఆ రోజుల్లో ఏమిటైతే మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు పిల్లారా, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ధర్మశాస్త్రము ఆ విన్నటువంటి ఆ పితరులు వాళ్ళ పిల్లలకి చెప్పేవాళ్ళు అన్నమాట. పిల్లలకి ఏ విషయం చెప్పండి, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున మీరు వర్తమానం విన్నారనుకోండి, ఈ వర్తమానం విన్న తర్వాత పిల్లలు కాబట్టి వాళ్ళకి అర్థమైందో లేదో యవనస్తుల పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ వర్తమానాన్ని ఆకు గుర్తు పెట్టుకుని ఆ పిల్లలకి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి చెప్పేవాళ్ళు అనమాట. ఇదిగో పాస్టర్ గారు ఇలా చెప్పారు, దీని అర్థం ఇది, లేకపోతే మోషే ఇలా చెప్పాడు, మోషే ఇలా చెప్పాడు, సరస్వతి కార్యాలు చేశాడు అని వాళ్ళు ఏదైతే చూశారో అవే కాకుండా వాళ్ళ పితరులు ఏమి చెప్పారో ఆ పిల్లలకి గుర్తు పెట్టుకొని ఎవరికి చెప్పేవాళ్ళు అనమాట. అందుకనే వాక్యాన్ని వాళ్ళు మర్చిపోయేవారు కాదు.
మనలాగా అప్పట్లో బైబిల్ లేవు. ఇక ఆ మోషే రాసినటువంటిది తప్ప మిగతా ఏమి కూడా ఇప్పట్లో లాగా ప్రింటింగ్ ప్రెస్లు కానీ ఇప్పట్లో లాగా పేపర్ కానీ లేవు. చర్మం కాగితాలు వాటి మీద రాసేవాళ్ళు. అవి ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఉందనుకోండి, గంటకి ఇన్ని బుక్స్ అనో లేకపోతే ఒక రోజుకి ఇన్ని బుక్స్ అనో కొన్ని వందలు తయారు చేస్తారు. మీకు అర్థమైందా? ఎందుకంటే ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత స్పీడ్ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో ఏదో చేతితో రాయడమే. అందుకని అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అంటే ఎవరంటే వీళ్ళే. ధర్మశాస్త్రం అంటే ఎవరు చదువుకునేందుకు? ధర్మశాస్త్రం అంటే వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రం ఉండేది, వాక్యం వాళ్ళ హృదయంలో ఉండేది. వాక్యాన్ని విని మళ్ళా వెళ్ళి దాన్ని అలా గుర్తుపెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోకుండా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ మందిరానికి వచ్చినా వాళ్ళు విన్నా కానీ మళ్ళా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పిల్లలకు వాళ్ళు ఏది విన్నారో దాన్ని వాళ్ళకి చెప్పేవారు అన్నమాట. ఎందుకంటే ఆ పిల్లలు మళ్ళా వాళ్ళ పిల్లలకు చెప్పాలని, ఆ పిల్లలు ఇంకా వాళ్ళ పిల్లలకు చెప్పాలని. అందువల్ల ఆ రోజులో వాక్యం ఎలా వెళ్ళేదంటే మనుషులు గుర్తు పెట్టుకొని వాక్యాన్ని గుర్తు పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని ఆ వాక్యాన్ని మరలా తమ పిల్లలకి లేకపోతే తన యొక్క బంధువుల పిల్లలకి లేకపోతే తన యొక్క స్నేహితులకి లేకపోతే సహోదరులకి వాళ్ళ చుట్టాలంటే వాళ్ళకి ఇలాగా విన్న వర్తమానాన్ని విన్న వాక్యాన్ని విన్నట్లుగా వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకి గురించి చెప్తూ ఉండేవారన్నమాట. వాళ్ళ యొక్క ఆ పిల్లలకి ఎప్పుడైతే చెప్తూ ఉండేవారో ఆ పిల్లలు కూడా చిన్న వయసులోనే ఆ బాలుని నడవలసిన త్రావ ఏంటో వాళ్ళకి తెలిసేది. వాళ్ళు నడవలసిన త్రావ ఏంటో దారి తప్పిపోకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా, చెడ్డ పేరు తెచ్చుకోకుండా, చెడిపోయి చెడ్డ సాక్ష్యం తెచ్చుకోకుండా వాళ్ళు మంచి పేరు తెచ్చుకునేలాగున, సరస్వతి దృష్టిలో నీతిమంతులా ఉండేలాగున వాళ్ళు ఏదో బైబిల్ చదువు కాదు ఆ పిల్లలు, లేదా పెద్దవాళ్ళు కూడా ఏదో ధర్మశాస్త్రాన్ని చదివి కాదు, అది వాళ్ళు విన్నటువంటి వాటినే గుర్తు పెట్టుకునేవారు. విన్న విషయాలు వాళ్ళకి గుర్తుండేవి. అవి అలా గుర్తు పెట్టుకొని మరలా ఏం చేసేది, ఎప్పుడు విన్నది విన్నట్లుగా పిల్లలు చెప్పేవారు. విన్నది విన్నట్టుగా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టుకొని చక్కగా మళ్ళీ అలా చెప్పని మోషే చెప్పాడు, సరస్వతి చెప్పాడు. దాన్ని బట్టి వాళ్ళు ఆ పిల్లలకి ఏం చేసేవాళ్ళంటే వివరించి చెప్పేవారు. అందువల్ల పిల్లలు ఏం చేసేవారంటే వాళ్ళు నడవలసిన త్రావేంటో, సరస్వతి మంత్రులు ఎవరో, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలేంటో ఆ పిల్లలకు తెలిసేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలకి చెప్పడం లేదు. వాళ్ళు ఆ పిల్లలకు వివరించి చెప్పకపోవడం వల్ల సరస్వతి చేసిన కార్యాలు కానీ ఏ వర్తమానం కానీ విన్న వర్తమానాన్ని మళ్ళా వాళ్ళకి కూర్చోబెట్టి అర్థమైందో లేదని మళ్ళా వాళ్ళకి చెప్పాలి. కానీ చెప్పకుండా ఏం చేస్తారని సాయంత్రం మాటలు అనుకోండి, అలా 2 పాటలు పాడుకొని ఆ రోజు ఇప్పుడైతే బైబిల్ ఉంది, ఆ రోజుల్లో వాళ్ళకి అలా ఏమీ లేవు. వాళ్ళ పితరుల దగ్గర ఏవైతే నేర్చుకున్నారో, వాళ్ళు ఏవైతే విన్నారో అదేవిధంగా వాళ్ళ జీవితంలో సరస్వతి మంత్రి ఏ కార్యాలు చేశాడో, మోషే జీవితంలో ఏ కార్యాలు చేశాడో, అలాగే ఇజ్రాయేల్ జీవితాల్లో ఏ కార్యాలు చేశాడో, ఆ సంఘంలో సమాజంలో ఎవరిలో ఏ కార్యాలు చేశాడో ఆయన చేసిన కార్యాలను కూడా ఆ విధంగా పిల్లలకి మరలా సాయంత్రం పాటలు ఆడుకుని కూర్చొని చక్కగా కుటుంబాలను తీసుకుని చెప్పేవారు అన్నమాట. ఆ వాళ్ళు కూడా చక్కగా నిలబడి విని ఆ వాళ్ళు కూడా చక్కగా గుర్తుపెట్టుకొని ఇంకా జాగ్రత్తగా ఈ మాటలు అమూల్యమైన విలువైనవి రేపు మనకు పుట్టబోయే పిల్లలకు కూడా మనం చెప్పాలని వాళ్ళు కూడా ఏం చేసేవారంటే వాళ్ళు గుర్తు పెట్టుకునేవారు. అందువల్ల ఆ రోజుల్లో వాక్యం ఎలా ఉండేదంటే గుర్తుండేది అనమాట, జ్ఞాపకం ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే నిర్లక్ష్యం వచ్చేసింది. వాక్యం అంటే లెక్కలే తరా వచ్చింది. ఆ బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్లో మనం చదువుకోవాలని ఏంటి, ఆయన చెప్తే మనకు తెలుస్తాయేంటి, మనకు తెలీదా? మందిరానికి వెళ్ళాలేంటి, మనం వెళ్ళకుండా మనం మన బైబిల్ చదువుకుంటే మనకు అర్థమవుదా? మనం వెళ్ళి వినాలా ఏంటి అని వాక్యం పట్ల వచ్చిందండి. ఈనాడు నిర్లక్ష్యం వచ్చేసి అందువల్ల ఆయన గుర్తు పెట్టుకోవటం లేదు, జ్ఞాపకం ఉంచుకోవటం లేదు. అందుకని ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే పిల్లలు చెప్తుంటావు అప్పుడు మీకు గుర్తుకొస్తుంది, మర్చిపోకుండా ఉండాలంటే. కానీ అతను ఏం చెప్పకుండానే
ఆ బైబిల్ ఉంది కదా వాళ్ళే చదువుకుంటారులే అన్నట్టుగా, బైబిల్ ఉంది కదా పాస్టర్ గారు ఉన్నారు కదా అన్నట్టుగా నువ్వు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తా ఉంటే బడి నుంచి రాగానే, కాలేజీ నుంచి రాగానే హోంవర్క్లు చేశారా లేదా, ట్యూషన్కి వెళ్ళారా లేదా, రాసుకున్నారా లేదా, ఎన్ని మార్కులు వచ్చాయేంటి, ఈరోజు ఏం పాఠం చెప్పారేంటి, ఏ నోట్స్ చెప్పారేంటి, ఇది మాత్రం చక్కగా కూర్చోబెట్టి వాళ్ళు ఏదో డాక్టర్ చేయాలనో, ఇంజనీర్ చేయాలనో, కలెక్టర్ చేయాలనో. అందువల్ల ఈ రోజున పిల్లలకి బైబిల్ జ్ఞానం ఏమీ లేదు. అందుకనే పేరెంట్స్ కూడా ఏం చేస్తారు, తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఆ పిల్లలకి చెప్పాలని ఆలోచన కూడా ఉండలేదు, ఈ వాక్యం చెప్పాలని ఆలోచన లేదు. ఈ యొక్క అబ్రాహాము గురించి, అబ్రాహాము జీవితంలో జరిగిన విషయాలు, ఇస్సాకు జీవితంలో జరిగిన విషయాలు, యోబు జీవితంలో జరిగిన విషయాలు, ఏలియా జీవితంలో జరిగిన విషయాలు, ఇప్పుడు చేస్తున్న కార్యాలు ఆ పిల్లలకి చిన్నతనంలోనే చెప్పాలన్నమాట. అందుకనే మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పెదను. యావే స్తోత్రాల క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు నేను చెప్పేదము. అలాగే పిల్లలకి ఐగుప్తులను ఎలా దాటించాడో, ఐగుప్తులు ఎలా కార్యాలు చేశాడో. ఎందుకంటే ఇవన్నీ కూడా నిత్య రాజ్యానికి సంబంధించిన విషయాలు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి విషయాలు, వాళ్ళు కూడా ఆ యొక్క త్రావులో నడవడానికి సంబంధించిన విషయాలు. కానీ ఏమి చెప్పకుండా నీవు కూడా ఎలా చెప్పాలని ఆలోచన లేకుండా ఎంత అనవసరం, ఏదో నిన్నాం అయిపోయింది కదా, చర్చికి వెళ్ళి వచ్చాం అయిపోయింది కదా, ఇంకా పిల్లలు వర్క్ చేశారా లేదా, ఎన్ని మార్కులు వచ్చాయేంటి, వాడు IAS అవుతాడా లేదా, లేకపోతే మా అమ్మాయి కలెక్టర్ అవుతా లేదా, లేకపోతే మా పిల్లలు పెద్ద పెద్ద చదువు తీసుకోవాలి, ఎన్ని మార్కులు వచ్చేయండి. ఇంకా వాటిని కూర్చోబెట్టి ట్యూషన్లు పంపించి వాళ్ళ చేత ఇవన్నీ బాగా నేర్పించేస్తున్నారు. బాగా నేర్పించేస్తే ఇంకా వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఏమీ లేదు, జీరో, ఏమీ లేదు. తల్లిదండ్రులు చెప్పాల్సింది చెప్పట్లేదు వాళ్ళకి. బైబిల్ కొత్త నిబంధన కూడా చెప్తుంది, కొత్త నిబంధనలు కూడా స్త్రీలు వాళ్ళ పిల్లలకి బోధించుకోవాలని చెప్పుకోవాలని ఉంది. అలాగే తండ్రి కూడా ఏం చేయాలి, వాళ్ళకి ఆ కుటుంబారాధన పెట్టుకుని చెప్పాలి. కానీ వారి కుటుంబారాధన వస్తున్నాడని చూడరు. వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు, లేదా ఆయన ప్రార్థన చేసుకుంటాడు, లేదా ఆయన ప్రార్థన చేసుకుంటుంటుంది. ఆ పిల్లలు వస్తున్నారో లేదా అవసరం, వాళ్ళు ఎక్కడో సోషల్ గా తిరుగుతుంటారు, బయట తిరుగుతుంటారు. అయ్యో ఏంటి ఆరాధనలు సాయంత్రం వాళ్ళకి అలవాటు చేయాలి. చిన్నతనంలో ఉండే భక్తి చేశాను చాలా కరెక్ట్ భక్తి చేశాను అని మీరు అనుకుంటారు. కానీ చిన్నతనంలో పిల్లలు వదిలేస్తే ఏమైపో చెప్పలేదు, చెప్పవలసిన వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాలి అనే ఉద్దేశంతో. అందుకని వాక్యం ఎలా వెళ్ళేదంటే హృదయంలో వాక్యం నాటబడి ఆ హృదయం దాన్ని బట్టి వాళ్ళు మన పిల్లలకు చెప్పేవారు. పిల్లల హృదయాల్లో వాక్యం ఉండేది, బైబిల్ లేదు. అందుకని హృదయంలోనే రాయబడి ఉండేది అన్నమాట. బైబిల్ హృదయంలోనే వాక్యం రాయబడి ఉండేది, హృదయంలోనే వాక్యం నిండి ఉండేది. కాబట్టి ఆ వాక్యమే వాళ్ళకు వచ్చేది, హృదయంలో వాక్యం ఉండేది. కాబట్టి పిల్లలు కూడా వాక్యమే. ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకు వాళ్ళు అందువల్ల అందరూ కూడా ఆ విధంగా వాక్యము, ఆయన యొక్క వాక్యము, ఆయన సువార్త, ఆయన మాటలు తరం నుండి తరానికి, పిల్లల నుండి పిల్లలకి అలా వ్యాప్తి చెందుతూ వచ్చాయి. అదేగా అలాగూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి ఆ అబ్దుల్ కలాం గురించి చెప్పుంటే 2 పేజీలు చెప్పేస్తారు. వాళ్ళు రాయమంటే రాస్తారు. మీకు అర్థమైందా? లేకపోతే మన యొక్క ఆ ముఖ్యమంత్రుల గురించి, లేదా ప్రధానమంత్రుల గురించి, లేదా ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, మన మంత్రి ఆ మంత్రి ఏం చేస్తారు, ఈ మంత్రి ఏం చేస్తుంటారు, అలాగే మన యొక్క జిల్లాలో మండలాలెన్ని, లేకపోతే మన యొక్క రాష్ట్రంలో లేకపోతే మన దేశంలో రాష్ట్రాలెన్ని, ఇవన్నీ చెప్పమంటే మాత్రము ఒక్కొక్కరు జీవిత చరిత్ర, మదర్ తెరీసా జీవిత చరిత్ర చెప్పండి చెప్తారు, అరిస్టాటిల్ జీవిత చరిత్ర చెప్పండి చెప్తారు, అలాగే అబ్రహాము యొక్క జీవిత చరిత్ర చెప్పండి చెప్తారు, మన దేశంలో గాంధీ గారి జీవిత చరిత్ర చెప్పండి చెప్తారు, నెహ్రూ జీవిత చరిత్ర చెప్పుకుంటే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే వాక్యము ఆ తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి, పిల్లల దగ్గర నుండి తల్లిదండ్రుల దగ్గర ఆ యొక్క మూల పిల్లల దగ్గరికి అలా వాక్యము వెళ్ళాలి. వాక్యం
అలాగా చెప్పాలి, బైబిల్ అలా చెప్తుంది. కానీ విద్య అనేటువంటి చదువు అనేది వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు నేర్చుకునేటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ చదువుని పిల్లలకు నేర్పుతున్నారు. గాంధీజీ ఎవరు, నెహ్రూ ఎవరు, మన స్వాతంత్రం ఎలా వచ్చింది, మరి ఎవరు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుని ఆ లెక్కలు ఆ సైన్స్ ఇవన్నీ కూడా ఆ పిల్లలకు చెప్తున్నారు. ఆ పిల్లలు చదువుకోవట్లేదు, చదువు కొంతవరకే, అదే పర్లోక రాజ్యం చేర్చడం. మనం చదువుకుని కొద్ది బైబిల్ చదువుకోవడానికి ఇది కొద్దిగా లెక్కలో ఏదో కొన్ని మనకు ఎంతవరకు అంతవరకు ఒకవేళ చదువుకొని ఒక ఉద్యోగం అయినా ఏదైనా కానీ ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే ప్రధానమైనది ఏంటంటే వాక్యమే. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఈనాడు చదువే దేవుడైపోయారు. ఈనాడు చాలా మందికి విద్యే, వాళ్ళకి విద్యను ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఏమండి ఆ విద్యను ఆరాధిస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళ యొక్క తరం ఏంటంటే తరము విద్యను అందుకనే కలెక్టర్లు అయిపోవడం, కలెక్టర్ పిల్లలు ఎలాంటి డాక్టర్లు అయిపోవడం. అలాగే ఒక పేరెంట్స్ పిల్లలు చదువుకుని వాళ్ళు అనుకోండి, వాళ్ళ పిల్లలు మరలా వాళ్ళు చదివించుకొని వాళ్ళు ఉద్యోగస్తున్నారు. చదువుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా తిరిగిపోయారు. చదువు అనే దానిలో పడిపోయి, విద్య అనే దానిలో పడిపోయి, మా అబ్బాయికి ఆ ర్యాంకులు వచ్చాయి, ఈ ర్యాంకులు వచ్చాయి, ఆ కాలేజీ చదువుతున్నారు తెలుసా, ఈ కాలేజీలో చదువుతున్నారు తెలుసా, అన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నాం, ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నాం, మేము తినకుండా పస్తులు ఉండి అప్పులు చేసి గడ్డి మీద మేము వాళ్ళు చదివించేస్తున్నాం. కానీ వాళ్ళు పరలోకం వస్తారా, ఇంకో మా అమ్మాయి ఎలా చదివిస్తున్నాం, లేకపోతే మా మనవని ఎలా చదివిస్తున్నాం, లేకపోతే మా పిల్లలు ఎలా చదివిస్తున్నాం. కానీ వాళ్ళను సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము వాళ్ళ హృదయంలో లేదు, సర్వశక్తిమంతుని వాక్యం వాళ్ళ హృదయంలో లేదు. లోక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము పిల్లల నుండి తల్లిదండ్రుల నుండి పిల్లలకి, వాళ్ళ నుండి మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఆ విధంగా మాకు తెలియజేసే సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పారు. కానీ తల్లిదండ్రులు కూడా చెప్పకపోవడం వల్ల ఆ పిల్లలు కూడా ఏమైపోయారంటే బైబిల్లో అబ్రహాం అంటే ఎవరు, అబ్రహాం జీవితం అంటే వాళ్ళకి తెలియదు. మరి ఏ దేశానికైనా వెళ్తున్నామో, ఏ రాజ్యానికైతే వెళ్తున్నామో, ఏ పితరులు అయితే మనం కలుసుకోబోతున్నామో ఆ పితరులు ఎలాగ ఆయన కోసం జీవించారో, ఎలాగ వాళ్ళ పరిశుద్ధులుగా నీతివంతులుగా నడిచారో, ఎలాగ ఆయన ఆరాధించారో, వాళ్ళ పట్ల సర్వశక్తి మీద ఎలాంటి కార్యాలు చేశాడో ఇవాళ ఆ పిల్లలకు తెలియదు. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అని అనుకోవడమే తప్ప నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వర్తమానం నీకు ఎంతవరకు అర్థమైంది, ఈ వాక్యం ఎంతవరకు అర్థమైంది అని చెప్పి పిల్లలు కూర్చోబెట్టి మీరు ఇదిగో 2 పాటలు పాడుకొని ఆ యొక్క వర్తమానాన్ని ఇదిగో సర్వశక్తి మంత్రులు ఈరోజు ఈ ఆదివారం, బుధవారం, శనివారం ఆయన ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి పిల్లలు కూర్చోబెట్టుకుని ఏం చేయాలి చెప్పండి. వివరించినప్పుడు వాళ్ళ హృదయాల్లో ఉంటాయి. కానీ నీ హృదయంలో మొట్టమొదటి నువ్వే మర్చిపోతున్నావు, నువ్వే జాతర. అందుకని బైబిల్ చెప్తుంది రాగల తరముల్లో పుట్టబోయే పిల్లలు దాన్ని ఏం చెప్తున్నావు, వారు లేచి తమ పిల్లలకు వారు లేచి దానిని తమ పిల్లలకు వివరించినట్లు వీరు సర్వశక్తిమంతులను నిరీక్షణ గలవారి సర్వశక్తిమంతుల క్రియలను మరులుకై ఉండి, ఎప్పుడైతే సర్వశక్తి కార్యాలు వివరిస్తూ ఉంటామో ఆయన క్రియలు, ఆయన బలము, ఆయన ఎలా శక్తిమంతుడు, అన్ని దేవతల కంటే ఐగుప్తు సైన్యం కంటే ఎలాగ శక్తిమంతుడు, ఆ విధంగా పిల్లలకి ఆ విధంగా వివరించినప్పుడు పిల్లలు కూడా అలాగా మన పితరులు చేసిన కార్యాలే మనం కూడా చేస్తారని వాళ్ళు ఎదురు చూస్తారు. కానీ వాళ్ళు ఆయన కోసం కనిపెడతారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా కనిపెట్టే పిల్లలుగా లేరు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మరులుకైంది. కానీ నువ్వు ఏ రోజు వర్తమానం ఆ రోజు మర్చిపోతున్నావు, 7 ముద్రలు అంటే మర్చిపోతున్నావు, 7 ఉడుములు అంటే మర్చిపోతున్నావు, 7 గోడలు అంటే మర్చిపోతున్నావు, అలాగా ఆయన తీర్పు అంటే మర్చిపోతున్నావు, అదే ఇలాగ దావిది నక్షత్రం అంటే తెలియదు అంటున్నావు. అదే నువ్వు ఆ పిల్లలకి నువ్వు హృదయంలో దాచిపెట్టుకొని అయ్యో ఇది నేను నేర్చుకున్నాను, ఇది నేను విన్నాను, ఇది నా పిల్లలకు చెప్పుకోవాలి, నా పిల్లలకు నేను బోధించుకోవాలి, నా పిల్లల హృదయంలో నాటపడాలనేటువంటి ఆ జ్ఞానం, ఆ బుద్ధి నీకు లేకపోవడం వల్ల
నీ వాక్యాన్ని ఏం చేస్తుంటే మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. అది తిన్నారా లేదా అదే నీ కంగారు, వాళ్ళకి వండి పెట్టారా లేదా అదే నీ ధ్యాస, వాళ్ళకి నోరు వేసి కుట్టారా లేదా ఇంకా విను అది చేయబట్టి నొక్కారా లేదా రోడ్లో, అర్థమైందా? వాళ్ళకి అయ్యి నేను బుక్స్ ఇచ్చారా లేదా, ఫీజులు కడుతున్నారా లేదా, ఇవన్నీ ఇవే ఆలోచించుకున్నావు తప్ప వాళ్ళ హృదయాల్లో వాక్యం ఉంటుందా, వాళ్ళ జ్ఞాపకం ఉంచుకొని ఆ వర్తమానాన్ని ఇతరులు పంచుకుంటున్నారా లేదా? ఆ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచున్నారు. ఎందుకంటే హృదయంలో వాక్యం ఉంటేనే వాళ్ళు ఎత్తబడతారు. హృదయంలో దాన్ని బట్టి నోరు మాట్లాడతారు బైబిల్. ఎవరి హృదయంలో వాక్యం ఉంటే వాళ్ళ హృదయం శుద్ధిగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం పవిత్రమైనది కనుక. ఎవరి హృదయంలో వాక్యం ఉంటే వారి హృదయం పవిత్రంగా ఉంది. కానీ నువ్వే చెప్పు, నీకు తెచ్చుకోరా, వాళ్ళ కుటుంబ ప్రార్థన లేదు, కుటుంబారాధన లేదు, ఉదయాన్నే నిద్ర లేచి ప్రార్థన చేసుకోవడం లేదు, ఏమి లేదు. వాళ్ళకి ఏమి చెప్పం అసలు ఆత్మసంబంధ విషయాలు చెప్పం కూర్చోలేదు. అందువల్ల వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, వాళ్ళకి వాక్యం తెలియదు, ఆయన చేసిన కార్యాలు తెలియదు. అవన్నీ విన్నప్పుడు వాళ్ళకు వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది బైబిల్ చెప్తుంది. వినటం వల్ల ఏం కలుగుతుంది చెప్పండి, విశ్వాసము కలుగుతుంది. పిల్లలు కూర్చోబెట్టుకొని, కుటుంబాలు కూర్చోబెట్టుకొని, ఇదిగో ఈ వర్తమానం మన బుధవారం వర్తమానం విన్నాం కదా, నీకు అర్థమైందో లేదో, ఇది చెప్పారు పాస్టర్ గారు, ఇది సరస్వతి ముద్ర, ఇది మాట్లాడి ఆయన మనతో అని చెప్పి దాన్ని నీ కుటుంబానికి నువ్వు చెప్పుకుంటున్నావు. అర్థమైందా నీకు? ఆ సంగతులు ఆయన చేసే కార్యము, ఆయన ఏం బయలుపరిచాడో, ఏం మాట్లాడాడో అవి నువ్వు చెప్పినప్పుడు ఆ పిల్లల హృదయాల్లో అవి నాటబడతాయి. కానీ అంతే అలా చేయకుండా నువ్వు వాళ్ళు ఏం చేస్తారని సెల్ ఫోన్ కోసం తనుకుంటూ ఉంటారు. నువ్వు వాక్యం ఏం చెప్పవు, ఏడు వాళ్ళ పిల్లలు ఎలా నడవాలో చెప్పవు. ఏం చెప్పకుండా వాళ్ళకి ఏం చేస్తావంటే చిన్నతనంలోనే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే సెల్ ఫోన్ వాడికి ఇచ్చేస్తారు. లేకపోతే వాడు ఏం చేస్తుంటే ఇలా అలా అనుకుంటా కూర్చుంటాడు, ఇలా అనుకుంటా కూర్చుంటాడు. ఆ పనులే అలా అనుకుంటా ఉన్నాడు అనుకో, ఇబ్బంది ఉండదు మనకి. లేకపోతే అటు తిరుగుతూ ఉంటాడు, అది అమ్మ అటు తిరుగుతూ ఉంది, ఇంకా అది పట్టుకొని కూర్చుంది అనుకో, మనకి ఇబ్బంది ఉండదు, మన పనులు మనం చేసుకోవచ్చు. లేకపోతే అదిగా ఇదిగా ఏడుస్తూ ఉంటారు, ఆ పనులకి ఇబ్బంది అయిపోద్దని చిన్నతనంలోనే సెల్ ఫోన్ కొనిచ్చి ఆన్ చేసి అవి చూడడానికి అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. అదేగా నో, ఏ వాక్యం చెప్పట్లేదు, నువ్వు సెల్ ఇచ్చేస్తున్నావు. మా అబ్బాయికి సెల్ కొనిచ్చాను తెలుసా, మా ఆయన కౌశాలు, మా అబ్బాయి కౌశాలు, నా కౌశాలు, మా అమ్మాయి కౌశాలు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళు నువ్వే వాళ్ళకి చెప్పట్లేదు. ఆ సెల్ ఫోన్లో అన్ని చూసుకొని అవే నేర్చుకుని వాళ్ళు చక్కగా లోక విషయాలు చక్కగా ఏమేమి ప్రోగ్రాంలు వస్తుంటాయో, టీవీలో ఏమేమి వస్తుంటాయో, లేకపోతే ఈరోజు బుధవారం ఏం వస్తుందో, శనివారం ఏం వస్తుందో, ఆదివారం ఏం వస్తుందో, మంగళవారం ఏం వస్తుందో, ఏమేమి ప్రోగ్రాంలు వస్తాయో, ఏ సీరియల్ వస్తాయో, ఏమేమి వస్తాయో ఇంకా అవన్నీ చూసుకొని నేర్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యం రాని. ఎందుకంటే ఇలాంటి ఆలోచన కలిగి, ఇలాంటి ఆశ కలిగి పరలోక రాజ్యానికి రాదు. అందువల్ల పిల్లలు మీరు ఆలోచన చేయండి, నువ్వు ఆ యొక్క విషయాలని, సర్వశక్తిమంతుని గురించిన విషయాలని పిల్లలకు చెప్తున్నావో లేదో నువ్వు ఆలోచన చేయాలి. నువ్వే ఇక్కడ మెట్టుగొప్పగా కూర్చుంటావు, చేయెత్తి స్థితించడం, వాళ్ళనే చెప్పడం, ఆమె చెప్పడం ఏముంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలకు నువ్వు ఆ మందిరంలో ప్రతి మాటకు ఆమె చెప్పాలి, అల్లెలు చెప్పాలా అని ఏమి చెప్పు నేర్పు. అందుకని వాళ్ళకి ఆరాధించడం రాదు. అందుకని నిజమైన ఆరాధన ఏంటంటే ఈ అల్లెలే ఆమె చెప్పకుండానే వాక్యాన్ని బట్టి ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు నిజంగా ఆరాధిస్తున్నాడు. చెయ్యొచ్చు అని నేను చెప్పు, ఆమె చెప్పించుకుని నిజమైన ఆరాధిస్తున్నాడు కాదు. అసలు వీళ్ళకి అసలు పరలోకార్యానికి రాడు. నువ్వు వెనకాలకు చెప్పించుకొని మర్చిపోయి ఏదో లోకంలో ఉన్నట్టుగా మర్చిపోయి కథంటున్నట్టుగా ఇంటూ ఏమండి. పూర్వకాలంలో మా చిన్నతనంలో ఆ పక్కన ఊడనేది, ఆ ఊరిలో వాళ్ళు వచ్చేసి వీధిలో బుర్రకథలు చెప్పేవారు. ఆ జనం అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళిపోయి అలా చుట్టలు కాల్చుకుంటూ అలా కూర్చొని
ఆ కథలు అలాగే నేను చేసుకుని ఉందో. నువ్వు కూడా అలా పెట్టినా వాళ్ళకి నీకు తేడా లేదు. నువ్వు కూడా అలా ఇంటున్నట్లయితే ఏమి రావు. ఆరాధించడం అంటే పాటలు పాడమే కాదు, వాక్యం ఏంటి అని స్తుతిస్తూ ఘనపరుస్తూ మయపరుస్తూ ఉండడం. అలాంటప్పుడు అలేది అంటాం. నిన్నప్పుడు ఏమైపోతే మర్చిపోతాం. లేదు గుర్తుకొచ్చాడు అలేది అంటాం, నేను మర్చిపోతాం. నీ అందువల్లే సరైన ఆరాధన అందువల్ల నువ్వు నేర్చుకొని పిల్లలకు కూడా నువ్వు చెప్పాలి. ఇంటికి నువ్వు ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. వాక్యం ఉన్నప్పుడు అలేలే చెప్పాలి, ఆమెను చెప్పాలి, ఇలా తగ్గించుకోవాలి, ఇలా ప్రార్థన చేయాలి, లోపడాలి, ఇలా పరిచర్య చేయాలి. అవన్నీ కూడా తీరత్వం కలిగి ఉండాలి. మీరు కోపడకూడదు, కక్ష ఉండకూడదు. నీవే కక్ష కలిగి ఉంటే పిల్లలు ఎలా చెప్పండి. మీకు అర్థమైందా? పిల్లలకి కోపం కలిగి ఉండకూడదని, సహనం కలిగి ఉండాలని, ఓర్పు కలిగి ఉండాలని, దురాలోచన పెట్టుకోకూడదని. అలాగే పిల్లలకి నువ్వు బైబిల్ ఏం చెప్తుందో నీ పిల్లలు, కుటుంబంలోని పిల్లలకి నేర్పాలి. అప్పుడు వాళ్ళకు కూడా కోపం ఉండదు, వాళ్ళు కూడా దురాలోచన పెట్టుకోరు, వాళ్ళు కూడా కక్షలు పెట్టుకోరు, వాళ్ళు కూడా తగ్గింపు, ప్రేమ ఇవన్నీ కలిగి ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా అనే లక్షణం వాళ్ళు కూడా నువ్వు చెప్తారు. అది బైబిల్ చెప్తుంది. కానీ నువ్వు ఏం చేస్తావు? నువ్వు మారు. నువ్వే ఇక్కడ నేను చెప్పు, ఆమె చెప్పు, కోపం పోదు, కక్ష పోదు, మార్పు ఉండదు. మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకేమో చెప్పవు. నువ్వు అలాగే కైకయ్యలాడుతూ ఉంటావు, పిల్లలు కూడా అలా కైకయ్యలాడిపోతుంటారు. అందువల్ల పిల్లలు మీరు ఆలోచన చేయండి. విన్న వాక్యాన్ని మనం అది నీకు జ్ఞాపకం పెట్టుకొని లేని వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నేను మరలా నా కుటుంబాన్ని నేను చెప్పుకోవాలి, నా పిల్లలకు నేను చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా పాపం చేయకుండా ఉండడానికి, దారి తప్పిపోకుండా ఉండడానికి, చెడిపోకుండా ఉండడానికి, చెడ్డ సహవాసం చేయకుండా ఉండడానికి, వాళ్ళు కూడా కోపం, కక్ష అలాంటివి కలిగి ఆ తిరగబడకుండా ఉండడానికి, నీ మీద వాళ్ళు తిరగబడకుండా ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఇదిగో నువ్వు తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రులకు లోపడాలి, ఇదిగో పెద్దవాళ్ళకు లోపడాలి, లేకపోతే ఇలాగా సేవకుడికి లోపడాలి. ఈ విషయాలను కూడా చిన్న ఇంటి దగ్గర నువ్వు ఇక్కడ విని ఆ పిల్లలు వినాల వదిలేస్తుంటారు అనుకోండి, ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వు చెప్పాలి. ఏం చేయాలి చెప్పండి? చెప్పినప్పుడు నీకు వాక్యం అలా గుర్తు పెట్టుకొని చెప్పాలి. కానీ నువ్వేం చేస్తావంటే ఇక్కడ దాన్ని వదిలేసేసి అయ్యో ఇంటికి వెళ్ళిపోవాలా, పిల్లలకు ఎదురు పెట్టాలా, ఇది చేసి పెట్టాలి, అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలా, ట్యూషన్ తీసుకెళ్ళాలా, లేకపోతే అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలా, ఏమైనా కాలేజీకి తీసుకెళ్ళిపోవాలా, అలా ఇలా దాని మీద ఉన్నంత శ్రద్ధ, దాని మీద ఉన్నంత ప్రేమ పిల్లల్ని భక్తి మార్గంలో పెంచుకోవాలండి, పరలోక మార్గంలో పెంచుకోవాలి. వాళ్ళకు నేను చెప్పినప్పుడు వాళ్ళు దారి తప్పిపోకుండా ఉంటారని. అందుకని ఇజ్రాయిల్ ఏం చేసేవారంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు మరలా వాళ్ళ పిల్లలకు చెప్పేవారు. ఆ పిల్లలు కూడా ఎందుకంటే వీళ్ళు కూడా విన్నారు కూడా మర్చిపోయేవారు కాదు. మర్చిపోతే మన పిల్లలకు మనం ఎలా చెప్తామని చెప్పి వాళ్ళు మర్చిపోకుండా వాక్యాన్ని అలాగే ఏది విన్నారో అదే జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండేవారు, గుర్తు తెచ్చుకుంటా ఉండేవారు. ఏమన్నావు మోషే ఏం చెప్పాడు, మోషే ఏం చెప్పాడు, మోషే ఏం చెప్పాడు అని పదే పదే జ్ఞాపకం తెచ్చుకునేవారు. ఇది అర్థమైందా? నువ్వు జ్ఞాపకం చేసుకో. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళే తప్పులు చేశారా, వీళ్ళే తప్పులు చేశారా, వాళ్ళు ఏమన్నారా, నన్ను ఏమన్నారా, నన్ను ఏదైనా మోపారా, ఇవే పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ బాధపడిపోతూ కుమిలిపోతూ నన్ను మా ఆవిడ ఏమండి, మా ఆయన ఏమన్నాడు, నన్ను మా పిల్లలు ఇవే జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ పళ్ళు కొడుకుంటూ కోపగించుకుంటూ కోపగించుకుంటూ ఊరు చూస్తూ ఏమండి ఊరు చూస్తూ మీ ఆవిడ వైపు, లేకపోతే పిల్లల వైపు, ఆవిడ న్యాయం వైపు ఏదో మనసులో పెట్టుకొని అదే సరిపోయింది. ఆ కుటుంబం అంతా అదే. కానీ వాక్యాన్ని హృదయంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు తప్ప ఇతరులు ఏమైనా నీ జీవితాల వల్ల ఇతరులు ఏమైనా పొరపాట్లు, ఎందుకంటే తప్పులు బట్టి మనసులు కూడా నీకు ఆ తప్పులు ఏమైనా ఉన్నది నాయన వాళ్ళని క్షమించిన ఆయన వాళ్ళ పరలోక రాజ్యానికి వచ్చేలకు సాయం చేయ అని ప్రార్థన చేస్తూ ఉండాలి తప్ప హృదయంలో పెట్టుకొని వాళ్ళ మీద నేను మిమ్మల్ని ఏడుస్తూ ఉండకూడదు, ఏడు మొహం వేసుకొని. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇన్న వాక్యాన్ని నువ్వు మర్చిపోకుండా అది గుర్తు పెట్టుకుంటేనే పరలోక రాజ్యానికి వస్తుంది. ఎప్పటికప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుని నీ పిల్లలకి నువ్వు చెప్తూ ఉండాలి.
ఈ పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో నాటబడతాయి, వాళ్ళ హృదయంలో రాయబడతాయి. అంటున్నారులే పర్వాలే అని చెప్పి. అందువల్ల నేను చెప్తున్నాను కదా, చాలా మంది పేరెంట్స్, అంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా, చాలా మంది పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలని ఆ పుస్తకాలు ఇచ్చేసి అందుకని వాళ్ళ అర్థంలో చూస్తుంటే బుక్స్ ఇంత బుక్స్ అర్థమైందా? వాళ్ళకి ఎంత డబ్బులు పెట్టైనా విన్నారా, వాళ్ళకి సంగీతం విన్నారు కానీ పట్టించుకోరు. అయ్యో మా అమ్మాయికి ఏదైనా సంగీతం నేర్పించాలి, మా అబ్బాయికి ఏదైనా సంగీతం నేర్పించాలి, క్యాల్షియం నేర్పించాలి. ఇక్కడ చెప్తావా? ఏం పట్టించుకోరు, వెళ్ళిపోతారు. అదే వాళ్ళకైనా నాకు ఆ బుక్ కావాలి, ఆ పరీక్షకి బుక్ కావాలి, ఎగ్జామ్కి బుక్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. అది అప్పుడు ఏం చేస్తామంటే అదా రా ఎంత 2000 4000 సరిపోదా, నీకు చదువుకుంటే ఏం కావాలి ముఖ్యం అని చెప్పి బండెక్కించుకొని తిరుగుతున్న వెళ్ళిపోయి వెంటనే మనకు వచ్చింది. అంటే నువ్వు వీటికి ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళ పిల్లల ఆత్మీయ జీవితానికి నువ్వు ఇవ్వడం లేదు. అందుకనే వారు నశించిపోవడానికి కూడా కారణము నువ్వు చెప్పకపోవడమే నువ్వు గుర్తించాలి. నువ్వు ఆ విధంగా వాళ్ళ ఆత్మీయంగా నరకానికి వెళ్ళిపోవడానికి కారణం కూడా తల్లిదండ్రులే అవుతున్నారని ఈనాడు మనం చూడగలుగుతున్నాం చాలా. అందుకని ఆయన మర్చిపోకుండా ఉండాలంటే, ఆ పాటలు పాడుకుంటూ గడుపుతూ ఉండాలంటే ఏదో నేర్పాల. కానీ అయ్యో చెప్పాడు కదా నా పిల్లలు నేర్పుదామని అనుకో ఏమనుకో, ఎందుకు వేస్ట్. సంగీతం నేర్చుకుంటే వేస్ట్, పాటలు పాడుకుంటే వేస్ట్, ఏమైందా క్యాష్ కొనుక్కుంటే వేస్ట్, ఆ రోజు వెళ్ళి ఎవరు నేర్చుకుంటారు వేస్ట్. అదే మీకు ఎవరు వారం 3 రోజులు నేర్చుతూ ఉంటారు, ఎవరవుతారు? పాఠాలు పోతాయి, చదువు పోతాయి, కాలేజీ పోతాయి, దోషలు పోతాయి, పరోహం పోతాయి, దరిద్రం వదిలిపోతాయి. ఎవరైనా ఇవి నువ్వు వీటికి ఇచ్చిన ప్రాధాన్యత మన ఆత్మీయ జీవితానికి ఇవ్వడం లేదు. అందుకనే రేపు అంటే తరం అనేది మనం ఎత్తబడే సమయంలో ఉన్నాం అనుకోండి, కానీ రేపు ఇంకో తరం అనేది వాళ్ళు చెప్పడానికి వీలుగా వాళ్ళకి నేర్పవల్లని బైబిల్ చెప్తూ ఉంది. కానీ వాళ్ళు ఇంకో తరం చెప్పడానికి లేకపోయినా ఒకరికొచ్చి కొట్టుకుపోయినా, కానీ వాళ్ళు ఎత్తబడాలన్నా కూడా ఈ వాక్య వాళ్ళ ఉదయంలో ఉండాలి. వాళ్ళ జీవితంలో కీర్తనలు పాడుతూ, పాటలు పాడుతూ, సంగీతాలు వాయిస్తూ, ఆనందముతో ఆయన స్తుతించేటువంటి పిల్లలుగా ఉండాలనేటువంటిది మీకు లేనే లేదు. కానీ బైబిల్లో ఉన్న పిల్లలు యెషయా గారు చూడండి, దావీదుకి దావీదుకి యెషయా తన కుమారుడు దావీదుకి సంగీతాన్ని నేర్పించాడు చక్కగా. ఆ సర్వశక్తివంతుడి గురించి కీర్తిస్తూ, పాటలు పాడుతూ, ఆ విధంగా అబ్రాహాము గారు కూడా తన ఏవైతే చూశాడో ఆ కార్యాలు చూశాడో, సర్వశక్తివంతుడు ఏ కార్యాలు అబ్రాహాము జీవితంలో చేశాడో అవన్నీ కూడా ఇస్సాకు చెప్పేవాడు అనమాట. ఇస్సాకు చెప్పినప్పుడు అప్పుడు ఇస్సాకు అనుకునేవాడంట, చూడండి మా తండ్రి చాలా గొప్ప, నేను అబ్రాహాము కుమారుని అని అనుకునేవాడు కాదంట ఈ పరిచయంలాగా. అలా అనుకోకుండా మా తండ్రితో మాట్లాడాడు సర్వశక్తిమంతుడు. అబ్రాహాము అనగా అబ్రాహాము సర్వశక్తిమంతుడు సోమమైన వాడు, నేను కూడా ఆయన్ని చూడాలి, నేను కూడా ఆయనతో మాట్లాడాలి అంటే అబ్రాహాము చెప్పినటువంటి విషయాలను బట్టి అబ్రాహాము పిల్లలు కూడా ఆ విధంగా సర్వశక్తిమంతుతో సహవాసం కలిగి ఉండాలనుకునేవారు. అలాగా అబ్రాహాము పిల్లలు ఇస్సాకు కూడా ఏం చేసేవాడు, యాకోబు కూడా చెప్పేవాడు. ఇది బెంగాల్ గారు చెప్పారు. యాకోబు అబ్రాహాము గారితో మన తండ్రి మీ తాతయ్య అయినటువంటి అబ్రాహాము గారితో సర్వశక్తిమంతుడు ఇలా మాట్లాడాడు, ఇలా స్వరం ఇచ్చి వినపడింది, ఇలా వాగ్దానం చేశాడు, ఇలాగా అబ్రాహాము గారిని ఆయన కలిశాడు. ఆయన అబ్రాహామును కలిసి నీకు కుమారుడు కలగబోతున్నాడు చెప్పడం వల్ల నేను జన్మించాను, లేకపోతే గుడ్లాడు, కాబట్టి నాతో కూడా ఆయన అదే విధంగా దర్శనమిచ్చి మాట్లాడాడు అని చెప్పి ఇస్సాకు యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు కూడా అనుకున్నాడంట, మా తాతతో మాట్లాడిన సర్వశక్తిమంతుడు, ఇస్సాకుతో మాట్లాడిన మా నాన్నగారితో మాట్లాడిన సర్వశక్తిమంతుడు నాతో కూడా మాట్లాడితే బాగుంది అనుకున్నాడు. అందుకని నీతి కొరకు ఆకలి తక్కువ వారు తొట్టువలుస్తాడు.
అందుకని ఈనాడు క్రైస్తవ కుటుంబాలే కానీ అవి నిజంగా క్రైస్తవ కుటుంబాల్లో లేవు, అవి ఎడ్యుకేషన్ కుటుంబాల్లో ఉన్నాయి. మమ్మల్ని చదివింది, మా నాన్నకి చదివాడు, ఇంతకు గురి చేశాడు, మా పెద్ద ఎంత చదువు చదివాడు, బాగా చదివాడు, లేకపోతే మా చెల్లెలు ఎంత చదివాడు, లేకపోతే మా అన్న ఎంత చదివాడు, మా చెల్లి ఎంత చదివింది. మా ఇంట్లో అందరూ ఎడ్యుకేటర్స్, అందరూ ఉద్యోగస్తున్నారు, కానీ భక్తి లేదు, ప్రార్థన లేదు, ఎవరికి సంగీతం రాదు, ఎవరికి క్యాన్సర్ పార్లకు వెళ్ళిపోతాం. ఎక్కడొస్తాను నేను, ఎక్కడొస్తారు? ఆ పిల్లలకు కూడా అయ్యో అబ్రాహాంతో మాట్లాడినా నాతో కూడా మాట్లాడాలి. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి ఇన్న వాక్యాన్ని. ఎందుకంటే తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, యథార్థ హృదయులు కాక సర్వశక్తిమంతుని విషయమై స్థిర మనసు గలవారే. చూడండి, తమ పుత్రుల వలె తిరగబడతయు మూర్ఖతయు తిరుగుబాటును గల తన తరముల పేరు ఉండక వారు ఆయన ఆజ్ఞలను దైవనట్లు ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించును. చూడండి, ఎప్పుడైతే మన వాక్యాన్ని గురించి, ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన సర్వశక్తిమంతుడు ఎలా, ఆయన పేరుకి ఏమిటో, ఆయన స్వరూపం ఏమిటో ఆ పిల్లలకి వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో మనము ఆయనకు లోబడి నడిచినట్లయితే మనల్ని అబ్రాహామును దీవించినట్లుగా, ఇస్సాకును దీవించినట్లుగా, పౌలును దీవించినట్లుగా, పేతురును దీవించినట్లుగా మనల్ని కూడా ఆయన దీవిస్తారని ఆయన దీవిని కొరకు కనిపెడతారు. కానీ వాళ్ళకి చెప్పకపోవడం వలన నువ్వు ఏకాడి కూడా లోకరీతిగా వాళ్ళు ఆలోచించి ఎలా బతుకుతారా అని, పరలోకానికి ఎలా ఎత్తబడతారా అని కాకుండా వాళ్ళ లోకంలో ఎలా బ్రతుకుతారా. అందరి పిల్లలు చదువుకుంటున్నారు, మీ అమ్మాయి ఏం చదువుతున్నారో అడుగుతున్నారు, మీ అబ్బాయి ఏం చదువుతున్నారో అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళు గొప్ప చదువు చదివారు, మా అమ్మాయి డిగ్రీ చదువుతుంది, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, ఆ కాలేజ్ చదువుతున్నాడు, ఈ కాలేజ్ చదువుతున్నాడు, గొప్పలు చెప్పుకోవడానికి కావాలి కదా మరి అని దీని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నీవు వాక్యములు వాళ్ళ హృదయంలో ఉందా లేదా, వాక్యం మెస్సైన బైబిల్లో నీతిమంతుల గురించి వాళ్ళకి తెలిసిందా లేదా, ఆ విధంగా నువ్వు వాళ్ళ గురించి ఆలోచన చేయట్లేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, తిరగవాడుగా ఉంటున్నారు అనమాట. బైబిల్లో మోసే కాలంలో పిల్లారా కొంతమంది ఐగుప్తులు బయటకు వచ్చినప్పుడు మోసే చెప్పిన వాక్యాన్ని కొంతమంది విశ్వసించేవారు కాదు. అలాగే కొంతమంది నమ్మినా వాళ్ళ హృదయంలో గుర్తు పెట్టుకునేవారు కాదు, మర్చిపోయేవాళ్ళు. వాళ్ళు గుర్తు పెట్టుకునేవారు కాదు, గుర్తు పెట్టుకునే వాళ్ళ పిల్లలకు చెప్పేవారు కాదు. అందుకనే ఈ పిల్లలు తిరుగుబాటు చేసేవారు, అలాగే తల్లిదండ్రులు కూడా తిరుగుబాటు చేసేవారు. ఎందుకంటే వాక్యాన్ని మర్చిపోయి, వాక్యాన్ని చెప్పిన కార్యాలని, సర్వశక్తిమంతుని యొక్క కార్యాన్ని మర్చిపోయి సర్వశక్తిమంతుని మీద తిరగబడతా ఉండేవారు. ఆయన శాస్త్రాలు పాటించకుండా తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. కారణం ఎందుకంటే చెప్పకూడదు. అందుకని కానానికి వాళ్ళందరూ వెళ్ళలేదు. ఎందుకంటే వాక్యం వాళ్ళు ఎప్పటికప్పుడు మర్చిపోయేవాళ్ళే తప్ప పిల్లలకి చెప్పేవాళ్ళు కాదు. పిల్లలకి మనకు దేశం ఒక వాగ్దానం చేయబడింది, మరొక యాత్రికులని, మన దేశానికి మనం వెళ్తున్నామని చెప్పేవారు కాదు. చెప్పకుండా ఏం చేసేవారు చెప్పండి, మోసే మనల్ని మోసం చేశారా, ఐగుప్తులను బయట తీసుకొచ్చారా, మనకు అవి లేవురా ఇవి లేవురా. ఇలాగూ పిల్లలకి ఐగుప్తు అలా ఉండేదిరా, ఐగుప్తు ఇలా ఉండేదిరా, ఆ బిల్డింగ్ అలా ఉండేవారురా, ఇలా ఉండేవారా. ఐగుప్తుని గురించి బోధించేవారు పిల్లలకి, ఐగుప్తుని గురించి చెప్పేవాళ్ళు. అందుకని పిల్లలకి ఏమనిపించేదంటే వాళ్ళకి ఇజ్రాయెల్కి ఐగుప్తు అంటే కానాను కాకుండా ఐగుప్తుకి వెళ్ళిపోదాం మర్రా, ఐగుప్తుకి మరి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు వాళ్ళందరిలో ఉండేవి అన్నమాట. ఎందుకంటే ధర్మశాస్త్రాల గురించి, సర్వశక్తిమంతులు చేసిన కార్యాల గురించి ఆ పిల్లలకు చెప్పేవాళ్ళు కాదు, బోధించేవారు కాదు. ఆ తల్లిదండ్రులు వాళ్ళు విని పట్టించుకునేవారు కాదు, జ్ఞాపకం ఉంచుకునేవారు కాదు, హృదయంలో భద్రపరుచుకునేవారు కాదు, దాన్ని మర్చిపోయి పిల్లల మనం వెళ్ళబోయే కాలాలు గురించి కాకుండా ఐగుప్తుల గురించి చెప్తుండేవారు. అందుకని పిల్లలకు ఐగుప్తులకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈనాడు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే
మనం వెళ్ళబోయేటువంటి ఆ వాగ్దాన భూమిని గురించి కాకుండా, వెళ్ళబోయేటువంటి ఆ వాగ్దాన దేశముల గురించి కాకుండా, ఆ పిల్లలకి ఈ లోకంలో ఆ పలానా అబ్బాయి అంటారా, మన బంధువుల అబ్బాయి డాక్టర్ అయిపోయారా, నువ్వు చదవట్లేదు, వాళ్ళు తీసుకురాడు. మన బంధువుల అబ్బాయి వారా హైదరాబాద్ లేకపోతే వైజాగ్ లేకపోతే ఇక్కడ పెద్ద ఆఫీసరు, బాగా చదివి పెద్ద ఆఫీసర్ అయ్యాడు హైదరాబాద్ లో. నువ్వేంటి చదువుకో, లోకాల గురించి మాట్లాడుతున్నాను, లోకంలో వాళ్ళ గురించి వాళ్ళకి బోధిస్తున్నాను. అదే పిల్లలకి ఏమనిపిస్తుందంటే ఆ లోకస్తుల మీద గురి ఉంటుంది, వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి, ఆ క్రికెట్ ప్లేయర్ లాగా అవ్వాలి, ఆ ఇంజనీర్ అవ్వాలి, ఆ డాక్టర్ అవ్వాలి, ఆ ప్రొఫెసర్ అవ్వాలి. అదిగో ఆయన ఎమ్మెల్యే దగ్గర లేకపోతే కలెక్టర్ లేకపోతే ఆయన ఆ మంత్రి గారి దగ్గర పిఏ అంట, మా బంధువు ఒకడు పిఏగా ఉన్నాడు, అలాగే నువ్వు అవ్వాలి. అసంత పలుకుబడింది చిన్న ఫోన్ చేస్తే చాలు, నిమిషాలు పనులు అయిపోతాయి. చూడండి అంత గొప్పవాడు, నువ్వు కూడా చదివే ఉందా అని ఏం అర్థం చెప్తాడు, కేకలేస్తుంటాడు ఇంట్లో. వాళ్ళ మనసు ఏమైపోతే నువ్వు ట్యూషన్ మిస్ అంటుంది, లేకపోతే స్కూల్లో మ్యాథ్స్ అంటాడు, మిమ్మల్ని చదవట్లేదు, మిమ్మల్ని రాయట్లేదు, మార్కులు తక్కువ వస్తున్నాయి. మీ అమ్మాయిని డాక్టర్ చేద్దాం ఉన్నారు, మీ అమ్మాయిని కలెక్టర్ చేద్దాం ఉన్నావు అనగానే ఇంటికి వచ్చిన తర్వాత చచ్చిందా అంటే నాకు రావు చెప్తున్నాడు. నువ్వు దృష్టిగా గోల్డ్ ఫీజు కడుతున్నావు, గోల్డ్ చేస్తున్నావు. ఆయన ఏమనుకుంటాడు, మమ్మ చదవట్లేదు తిడుతుంది. ఏనాడైనా పిల్లారా అలాంటి చెప్పడం వల్ల వాళ్ళు ఏమైపోతుందంటే భక్తి ఏముంది ఇక్కడ. ఇంకా నేను కూడా అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, లేకపోతే మా అమ్మ తిట్టేస్తుంది, మన ఆ తిట్టేస్తారు, వాళ్ళు ఎలా అనేస్తారు, వీళ్ళు ఎలా అనేస్తారు. అందులో లోకాన్ని చూయించి నువ్వేం చేస్తావు, ఆ పిల్లల్ని లోకరీతిగా పురుగునిపుతున్నావు. వాళ్ళు ఇజ్రాయిల్ కూడా అలాగే చేశారు. ఐగుప్తు చాలా బాగుంటుంది, ఐగుప్తు గొప్ప దేశము, ఐగుప్తు మనం వెళ్ళిపోదాం. అందుకని వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోవాలని తిరుగుబాటు చేసి ఒక ఎద్దు యెహోవాని వాళ్ళు పిలుచుకుని ఏమండి ఇలా చేశారు. కాబట్టి పిల్లారా, నువ్వు పిల్లలకి ఏమి చెప్తున్నావు, లోకంలో ప్రేరేపిస్తున్నావా? ఎదుగో నువ్వు ఒక అబ్రాహ్మణులు జీవించే విశ్వాసంతో, లేకపోతే నువ్వు యోగోలే సహనము కలిగి ఉండవు, నీవు దానియేలు వలె సర్వశక్తి మంత్రి యొక్క వాక్యం కోసం నిలబడు అని ఏమి చెప్పవు, అలాంటి ఏమి చెప్పని చెప్పు. ఎందుకంటే అందువల్ల పిల్లలు కూడా ఏమైపోతే ఎలా తయారైపోతారంటే వాళ్ళు లోకంలో అన్ని తెలుసు కానీ, లోకంలో ప్రపంచ చరిత్రతో తెలుసు కానీ, మన ఇండియా చరిత్రతో తెలుసు కానీ తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో తెలియదు, తల్లిదండ్రులు ఎలా లోబడాలో తెలియదు, ఆయన ఎలా ఆరాధించాలో తెలియదు, ఆమెను ఎలా చెప్పాలో తెలియదు, ఎలుగెత్తి ఎలాగా ఆయనకు స్థుతించాలో తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. అదేందా పెద్ద చిన్న గౌరవ మర్యాద సేవకుడు విశ్వాసం ఇవి అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. అందువల్ల ఏం చేస్తారు చెప్పండి, లెక్క లేకుండా మాట్లాడతారు తల్లిదండ్రులు అంటే, లెక్క లేకుండా తిరగబడుతున్నారు. కారణం ఎందుకండి, ఎందుకు ఆ విధంగా జరుగుతుందండి? ఇలారా నీవు ఏ కాడికి కూడా లోక విద్య అవన్నీ చెప్తూ వచ్చావు తప్ప, లోకాన్ని గురించి బోధిస్తూ వచ్చావు తప్ప, వాళ్ళని కూర్చోబెట్టి చిన్నతనంలోనే విన్న వాక్య ప్రకారంగా నీవు వాళ్ళని చెప్పలేరు. అందుకని ఇక్కడ చూడండి, తర్వాత చూడండి, వెండ్లను పట్టుకొని చూడండి, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను, మన పితరులు తమ పితృలకు దాన్ని తెలుపు వల్లని వారికి ఆజ్ఞాపించను. ఇక్కడ ఏమన్నారు చెప్పండి, నేను వింటే సరిపోతులే, వినిపోతే సరిపోతులే ఆయన అనలేదు. కానీ ఆయన ఏం చెప్పాడనంటే, మన పితరులు తమ పితృలకు దాన్ని తెలుపు వల్లని వారికి ఆజ్ఞాపించను, తమ పిల్లలకు చెప్పాలని ఆయన ఆజ్ఞాపించాడు. అది ఒక ఆజ్ఞ. ఈ పిల్లలకి నువ్వు ఏం చేయాలి చెప్పండి, ఎలా ప్రేమించాలో, ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా ఆరాధించాలో, ఎలా జీవించాలో
ఆ విధంగా నువ్వు విన్న వాక్యాన్ని కూర్చోబెట్టుకుని, సాయంత్రం మాట కూర్చోబెట్టుకుని, రెండు పాటలు పాడుకుని ఆ విధంగా చెప్పాలి. ఇదే నిజమైనటువంటి ఆశీర్వాదం. అందుకని వాక్యాన్ని నువ్వు మర్చిపోకుండా, అందుకని ఆ రోజుల్లో వాళ్ళకి ఎందుకు వాక్యం గుర్తుండేదనంటే, ఎందుకు వాళ్ళు మర్చిపోకుండా ఉండేవారంటే, విన్న వాక్యాన్ని అలాగా గాడిద ఎలాగైతే మెస్సని మోసుకుపోయిందో అలాగా వాక్యాన్ని అలా మోసుకుపోయేవాళ్ళు అనమాట. మర్చిపోకుండా మోసుకుపోయి దాన్ని మన పిల్లలకు చెప్పారు. ఇదిగో ఈరోజు వర్తమానం ఇది చెప్పారు పాస్టర్, ఈరోజు వాక్యం ఇది విన్నాం. ఆ పిల్లలు కూడా దాన్ని వినేవారు, వాళ్ళ హృదయంలో ఆ వాక్యం ఉండేది, వాళ్ళ పిల్లలకు అలా విధంగా చెప్పారు. ఇప్పుడు నాకు బైబిల్ పంచడం కాదు, ఆ రోజుల్లో లేవు బైబిల్ పంచడాలు లేవు అంటే ఇవ్వకూడదని కాదు, బైబిల్ చదువుకోవద్దని కాదు. కానీ ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు చెప్పండి, ఒక్క హృదయంలో ఇంకో హృదయంలోని, ఒక హృదయంలో ఉన్న విషయాలు ఇంకో హృదయంలో పంచేవారు, వాళ్ళ హృదయంలో ఉన్న విషయాలు ఇంకొకరు పంచేవారు, ఇంకే విన్న విషయాలు ఇంకొకరు పంచేవారు. ఆ విధంగా వాక్యాన్ని తెలియజేసేవాడు. అందుకనే వాళ్ళ హృదయాల్లో వాక్యం ఉండేది. వాళ్ళ హృదయాలు ఏమన్నా చెప్పండి, వాక్యం ఉండేది. కానీ నీ హృదయంలో నువ్వు చెప్పడానికి బైబిల్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాను, బైబిల్ ఇస్తే వాళ్ళు చదువుకుంటాను. నువ్వు అర్థమైందా? కాబట్టి నువ్వు ఆలోచించి తర్వాత చూడండి పిల్లరా, ఇజ్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను, మన పితరులతో పుత్రులు దాన్ని తెలుపుకోవాలి, వారికి ఆజ్ఞాపించను, విండ్లను పట్టుకొని. చూడండి మన పితరులకు అంటున్నాడు, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నజులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలంలో వెనుకొంగి తిరిగి వారు సర్వశక్తి నిబంధన బయలుదేరకపోయి, ఆయన ధర్మశాస్త్రం అనుసరించలేకపోయి, ఆయన క్రియలను వారికి చూపిన ఆశ్చర్యక్రియలను వారు మర్చిపోయి. అందుకనే మర్చిపోయారు కాబట్టి ఏమైపోయారు చెప్పండి, మీరిపోయారు. మర్చిపోయారు కాబట్టి ధర్మశాస్త్రం అనుసరించలేకపోయి. మర్చిపోతే ఇంకే వాక్యాన్ని పాటిస్తారు, అర్థమైందా? అలాగే నువ్వు నీ పిల్లలు చెప్పే లోపే మర్చిపోతున్నావు, ఎక్కడే మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. 7 విలువలు ఎక్కడ ఉన్నాయంటే బైబిల్లో చెప్పు. 7వ దగ్గర ఏ అధ్యాయంలో ఉందో తెలియదు, చాలాసార్లు తీసి చూపించినా కానీ ఏదో తీసి చూస్తావు తప్ప గుర్తుపెట్టుకో, జ్ఞాపకం పెట్టుకో. వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోకపోతే ఏమైపోతారు? ఇజ్రాయేల్ అడిగే పరిస్థితి. వారు సర్వశక్తితో నిబంధనలు బయలుదేరకపోయి, ఆయన ధర్మశాస్త్రం అనుసరించలేకపోయి, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యకార్యములను క్రియలను వారు మర్చిపోయారు కాబట్టి ఏమైపోయింది చెప్పండి. ఇక్కడ వాక్యాన్ని ఆమె వెళ్ళి చెప్పాలని అనుకుంది, వింటున్నారు, మర్చిపోతున్నారు. నువ్వు ఎలా మర్చిపోతున్నావు? ఇక్కడికి వచ్చి అమ్మా ఇంటి దగ్గర నువ్వు స్థుతిస్తూ ఉంటేనే, అల్లి ఆమెను చెప్తూ ఉంటేనే మందిరంలోకి వచ్చి కూడా చెప్తారమ్మా అని అనగానే, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అల్లి ఆమెను గుర్తుకొచ్చినప్పుడు స్థుతించుకుంటూ ఉంటున్నావా? చేయట్లా, మర్చిపోతున్నావు ఈ మాట. ఇక్కడ అమ్మ ఇంటికి వెళ్ళినా కూడా వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ స్థుతిస్తూ ఉండండి, భయపరుస్తూ ఉండండి అని చెప్తుంటే, అప్పుడు మనం మీ మందిరానికి వచ్చినప్పుడు కూడా అమ్మా ఆయన స్థుతించండి నేను చెప్పక్కర్లేదు, మీ అంతటి మీరే చెప్తారమ్మా అని అంటే, ఇంటికి వెళ్ళిపోయి ఆ మాటలు గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి దారిలో ఎక్కడైనా వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ అల్లు ఆమె ఆయన స్థుతించుకుంటూ ఉంటున్నావా? లేదు, మర్చిపోతావు. ఇక్కడ మాట ఎక్కడ మర్చిపోయావు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆడిపోయి కూర్చొని నేను ఆయన బుర్రకలు వింటున్నావు, నువ్వు అంతే. ఆ కథ వింటున్నావు, ఎందుకంటే మర్చిపోతున్నావు. అలాగే వాక్యం ఇంటి కూడా అలే ఆడని చెప్పడం ఏం చేస్తున్నావు చెప్పండి, మర్చిపోయేలా కూర్చుంటున్నావు అంటే మీరిపోతున్నావు. ఆమెను చెప్పడం మీరిపోతున్నావు, ఆలయని చెప్పడం మర్చిపోతున్నావు, స్తుతించడం మర్చిపోతున్నావు. ఇక్కడ వాక్యం కూడా మర్చిపోతున్నావు. అందుకని ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఆ విధంగా విన్న వాక్యాన్ని మర్చిపోయేవారు. మర్చిపోయి సర్వశక్తివంతుడి యొక్క నిబంధనలు వాళ్ళకి కైగొన లేదు అని మర్చిపోతున్నారు. ఏదో పాటలు అనుకోండి, ఏదో ఇక్కడికి వచ్చి పాడేయడం కాదు. చక్కగా మీరు మీటింగ్స్ ఉన్నాయనుకోండి, రోజు సాయంత్రం ఒక గంట సేపు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. బాగా చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఏమి ప్రాక్టీస్ చేయాలి,
ఆగిపోవడం, ఒకరు ముందెత్తుకోవడం, ఒకరు వెనకబాడి ఆగిపోవడం స్టార్టింగ్లో. ఇలాగా ఎందుకని? ప్రాక్టీస్ చేయాలి. చేయమంటే వెంటనే మర్చిపోతాం. ఇక్కడ అమ్మ పిల్లలు సంగీతం నేర్పడమంటే అది ఇక్కడ లేచి ఇంటిపోయి మర్చిపోయి ఇంకా పిల్లలకి నేర్పాలని, విన్నాలి అని గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ చేయాలనేది ఏం లేదు. అలాగా ఆ రోజులు ఇజ్రాయెల్ కూడా మర్చిపోయేవారు, వెనుదైనట్టుగా మర్చిపోయేవారు. వెనుక అందుకు పదే 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 చెప్పాల్సి వచ్చింది. ఎప్పటికి కూడా అనుభవానికి వచ్చేవారు కాదు. ఇన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ళ ఆయన మారేవారు కాదు. ఇంకా ఫలించదని ఏం చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఫలించని ప్రతి తీగ కూడా నరికంటిలో బలం వేయకూడదని చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా ఎంత వాక్యమైన ఫలింపు రాకపోయినట్లయితే ఆయన ఏం చేస్తాడని నరికి అగ్నిలో పడేస్తాడు. అది ద్రాక్షావళిలే, వేరే పిచ్చి తీగలు కాదు, పిచ్చికాయలు కాదు, పిచ్చి చెట్లు కాదు. అవి నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా తీగలై ఉన్నారన్నాడు. ఆయన తీగలే ఫలించలేదు, ఆయన విశ్వాసలే ఫలించలేదు, ఆయన వాక్యం మర్చిపోయి ఎండిపోయేవాడు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే వాళ్ళని పోగేసి అగ్నిలో పడేశాడు. అందువల్ల మీరు కూడా ఆ యొక్క వాక్యాన్ని మర్చిపోయి మీరిపోయినట్లయితే ప్రమాదంలో అయిపోతావు. అందుకని నీకు లోక విషయాలన్నీ బాగా గుర్తుంటాయి. ఎప్పుడు ఎవరేమన్నారో, ఎవరిని తిట్టారో, ఎవరి మీద నిందలు మోపారో, ఎవరే తప్పులు చేశారో, మీ నాన్న ఏ తప్పులు చేశాడో, మీ భార్య ఏ తప్పులు చేసిందో, మీ భర్త ఏ తప్పులు చేశాడు, మీ పిల్లలు ఏ తప్పులు చేశారో, ఎప్పుడు ఉన్న ప్రవాహ ఎలా అన్నారు, అవన్నీ బాగా గుర్తుంటాయి నీకు. కానీ వాక్యం గుర్తున్నాయి. ఎవరికైనా వాక్యం గురించి మాట్లాడాలంటే చెప్పలేవు, మాట్లాడవు, ఎవరు కాదు. ఎందుకంటే గుర్తుంటే కదా నీకు ఎప్పుడు కూడా ఈ బుర్రలో పెట్టుకుని ఉంటావు, ఈ బుర్రలో పెట్టుకుని ఉంటావు. వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకో. అందువల్లనే ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ నెమరు వేసుకుంటూ చూడండి. ఈ యొక్క గేదెలు ఉన్నాయనుకోండి, ఆ గేదెలు ఏం చేస్తానంటే బాగా తిరిగి వచ్చేసి ఆ గడ్డిని బాగా తిని వచ్చేస్తాయి. ఆ గడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవి పడుకొని అలాగా పడుకొని ఆ గడ్డిని మరలా వెనక్కి తెచ్చుకొని మళ్ళీ నవిలేసి మింగేస్తాయి. అంటే మరలా తిన్నదాన్ని మరలా బయటికి తెచ్చుకొని మరలా తినేసి మింగేస్తాయి. అలాగే నువ్వు కూడా విన్న వాక్యాన్ని కూర్చొని ఏమండి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా, వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారా, వెనకోళ్ళు ఏం చెప్పుకుంటున్నారా, ఏదో గొడవ అవుతుంటే ఏంటిగా గొడవ, ఆ గొడవని మా ఆయన వచ్చేది చెప్పాలా, చర్చిలో ఎవరు చెప్పుకున్నారు, ఏం చెప్పుకున్నారో అని చెప్పాలా, లేకపోతే మా ఆవిడ చెప్పాలా, ఏమండి ఇలా ఈ మాత్రం బాగా గుర్తు పెట్టుకొని చెప్పేస్తాడు. ఈ మీకు బాగా గుర్తుంటాయి. ఎవరు ఏం చేశారు, ఎవరు ఎప్పుడు మాట్లాడారు, ఎవరు ఎవరు చిచ్చారు, ఎవరు ఎప్పుడు, ఈ మాట మీకు బాగా గుర్తుంటే ఎప్పుడు నిద్రలేసి అడిగినా కానీ టక్కని చెప్పేద్దాం. నిన్న మీ ఆవిడ ఏమన్నా నీకు చెప్పు అనగానే టక్కని చెప్పేస్తాం అనమాట. కానీ ప్రసంగం ఏం చెప్పానండి అంటే బ్యాటర్ నువ్వు తెలిసి మీకు అర్థమైందా? మీకు అంటే ఈ అనవసర విషయాలు, వ్యర్థమైన విషయాలు క్షమించడం అంటే మర్చిపోవాలి, వెనక మాటలు మర్చిపోవాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా పడుకున్న వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి, వాక్యాన్ని పడుకున్న వాక్యం గురించి ఆలోచించాలి, వెళుతున్న వాక్యం గురించి ఆలోచించాలి, మనసు మీద పడుకున్న వాక్యాన్ని గురించి ఆలోచించాలి. అలాగే హృదయంలో వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ పిల్లలకు కూడా వాక్యం గురించి ఇదిగో అని వాక్యం గురించి ఏం చేయాలి చెప్పండి, మాట్లాడాలి. వాళ్ళు చెప్తున్నారులే, అప్పుడు వెళ్తే బాగా చెప్తాడు, ఈ సిస్టర్ అయితే బాగా చెప్తుంది, ఇదేంటి నీ పిల్లలు నువ్వు చెప్పుకోవా అంటే నువ్వు మర్చిపోతున్నావు అనమాట. నీ హృదయంలో వాక్యం ఉండదన్నమాట. ఏమన్నా తోసనా ఏమండి వాళ్ళింటికి పంపిస్తే ఇల్లింటికి పంపిస్తే ఎత్తోసిన వేస్తాను పిలిపించుకొని చెప్పించుకుంటారు తోసనం. నూనె దేనికి నువ్వు చదువుకోకపోయినా ఆత్మ సంబంధ విషయాలు ఉన్నాయి కదా, వింటున్నావు కదా, ఏం చేయాలి చెప్పండి. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళకి కూర్చోబెట్టుకొని ఈరోజు ఏ విన్నావో నీకు అర్థమైందా, చెప్పిన మాట నీకు అర్థమైనదా లేవా,
అని కూర్చొని ఏం చేయాలి చెప్పండి? చెప్పుకోవాలి. చూడండి, అందుకని వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంట? మర్చిపోతే వాక్యాన్ని మీరిపోతున్నారు. చెప్పింది చెప్పినట్టు మర్చిపోతున్నారు, విన్నది విన్నట్టు మర్చిపోతున్నారు. అందుకనే అలాగే మర్చిపోయేటువంటి వారు, మర్చిపోయే వాక్యాన్ని మీరిపోయేవారు ప్రమాదంలో పడిపోతారు. ఇజ్రాయెల్ అలాగే పడిపోయారు. చెప్పలేదు, వాళ్ళకి పిల్లలకి చెప్పలేదు. అదేగా వాళ్ళని నడవలసిన త్రావణ వాళ్ళకి నేర్పలేదు, చెప్పడమే. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారండి, వినడం లేదండి. వినకపోతే ఆయనకు అప్పగించేది. వినకపోతే ఆయనకు అప్పగించి ఏం చేయాలి? ఈ వర్తమానాన్ని బట్టి ఆ పిల్లల్ని మార్చిన ఆయన అప్పు చెప్పడం రాదు, అడగాలి. వాళ్ళు నీతిమంతులుగా చేయ, ఉపృతం తప్పించుకునేలాగా సాయం చేయ. ఎలాగైతే ఆ రోజుల్లో నాయనా ఇద్దరే వెళ్ళారు కాలానికి, అలాగే మేము కూడా వెళ్ళేలాగా సాయం చేయను ఆయన అని అడగా. అప్పుడు ఏమో కాలం నువ్వు చేర్చావయ్యా, నీ స్తోత్రాలు ఆయన, వాళ్ళు ఎలా చేసావా, ఏం ఎలా చేసావా అనగా వాళ్ళ గురించి అడగ, వాళ్ళ గురించి అడగడం. అలాగే నన్ను కూడా రక్షించయా, నన్ను కూడా చేర్చయా, నేను కూడా ఆ దానిలాగా నిలబడేలాగా సాయం చేయ, ఇప్పుడు ఈలాగా నిలబడేలాగా సాయం చేయను. అంతేగాని ఆ దానిలో వాళ్ళందరూ నిలబడ్డారయా, నిలబెట్టావయా, ఈ స్తోత్రాలయా, అందరూ బాగానే వస్తాడు. తన గురించి మాత్రం అడగడం. ఆ విధంగా నన్ను నిలబెట్టిన ఆయన అడగాలి. పిల్లలు నిలబెట్టిన ఆయన, కుటుంబాన్ని నిలబెట్టిన ఆయన, అది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతాయి, ఆయన ద్వారానే సాధ్యమవుతాయి. అర్థమైందా? జ్ఞాపకం ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని విన్న వాక్యాన్ని, ఏ వర్తమానం ఈరోజు విన్నాం, దేని గురించి విన్నాను, నా పిల్లలకు నేను చెప్పాలి. నా హృదయంలో ఉన్నప్పుడే నేను జ్ఞాపకించుకొని పిల్లలు నేను చెప్పగలను. అది విన్నారు కదా, పర్లేదులే అని గాలికి వదిలేయకుండా గాలిపటాన్ని వదిలేసినట్టు వదిలేయకూడదు. అర్థమైందా? గాలిపటం అన్నా సరే కంట్రోల్లో ఉంటుంది, కానీ ఏ జాతం తిరిగిపోయిన గాలిపటలే ఎక్కడో పడిపోతాను. అందువల్ల నీవు వాళ్ళకి ఏం చేయాలి? చెప్పాలని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా 2వ రాకడలో ఉన్నావయ్యా, దీన్ని నాశనం చేయబోతున్నాడు. ఇంకా ఎడ్యుకేషన్ ఉండదు, ఎందుకంటే 3 శక్తులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి. ఆదాము పాపంలో పడిపోయిన తర్వాత ఈ లోకం 3 శక్తుల్లో పడిపోయింది. ఈ 3 శక్తులు నాశనం చేయబడతాయి. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్, రెండవది డబ్బు, మూడవది పాపం. అవిశ్వాసమే పాపం. అందుకని చూడండి, మనం చూస్తే బ్రహ్మనేమంటారు? సృష్టికర్త అంటారు, సృష్టించేవాడు అంటారు. ఆ బ్రహ్మ భార్య ఎవరు? సరస్వతి. సరస్వతి అంటే అర్థం ఏంటి? చదువు. అందుకని పాపం వల్ల, అందువల్ల చదువు వల్ల ఈ లోకం వచ్చింది. అందుకని పిల్లలు తెలియకామంటున్నారు, చదువు విలువ తెలియట్లేదు, ట్యూషన్ విలువ ఇట్లా. ప్రార్థన ఎగ్గొట్టినా పర్లేదు, ట్యూషన్ మాత్రమే మానడం, నరకం పోయినా పర్లేదు, పర్లకు మాత్రమే రాను. అర్థమైందా? అవునా కాదా? అవునా? అందుకే బయలుపాటు వాళ్ళు వాక్యం ఏదైనా మనం ఆయన కార్యం చేస్తాడు, బయలుపాటు ఉండాలి. ప్రత్యక్షత అంటారు, ఆ ప్రత్యక్షత ఉన్నప్పుడు ఈ గొప్ప కనపడతాయి నీకు. అది అందువల్ల ప్రపంచం అంతా ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది, అది నాశనం చేయబడింది. రెండవది డబ్బు. డబ్బు అంటే ఎవరు? విష్ణుమూర్తి అంటే నడిపించేవాడు అంటారు వాళ్ళు లోకరీతిగా. అవి ఆ డబ్బు నడిపించేవాడంట. అయితే అతని భార్య పేరు లక్ష్మి. డబ్బు ఈ లోకమంతా ఈ 3 శక్తులు పడిపోయింది. అర్థమైంది? ఇప్పుడు అందరూ మనుషులు డబ్బు, చదువు. మరి శివుడు ఎవరు? అవిశ్వాసి, పాపి. అతని జీవితం అంతా పాపలే. అయ్యప్ప ఎలా పుట్టాడు చెప్పండి? విష్ణుమూర్తికి శివుడికి పుట్టాడు. అందుకని హరిహారస్తుతుడు అంటారనమాట. హరిహార, శివుడికి విష్ణుమూర్తి పుట్టాడు. అలాంటి పాపాత్ముడు. ఆమె పార్వతి. పాపం, అవిశ్వాసం, లోకమంతా కూడా 3 శక్తులు పరిపాలన చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నాశనం చేయబడతాయి. 3 శక్తులు. ఈ 3 శక్తుల్ని ఆరాధిస్తుంది లోకమంతా, ప్రపంచం అంతా. మనమైతే ఆయన ఆరాధిస్తూ ఉన్నాము.
అందుకని వాళ్ళ యొక్క లోకాన్ని, మూడు శక్తుల యొక్క లోకాన్ని విడిచి మనం ఎత్తబడతాం. అది పిల్లలకు నువ్వు చెప్పాలి. పిల్లలు నీకు ఇచ్చింది ఎందుకు? బహుమానంగా ఇచ్చాడు. నీకు ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ఆయన పిల్లలు నీకు ఎందుకు బహుమానం ఇచ్చాడా? మనం వెంటలేదని ప్రార్థన చేయండి. ఎందుకు బహుమానం ఇచ్చాడా? నీవు ఎలాగైతే నీతిమంతురాలుగా ఉన్నావో పిల్లలకు కూడా అలాగ చక్కగా చెప్పి వాళ్ళని కూడా నీతిమంతులుగా ఉండడం, ఆ విధంగా సర్వశక్తిమంతుల యొక్క సంతానం వాటి జాతిని ఉత్పత్తి చేయడానికి ఆయన ఇచ్చారు. ఆయన హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా పెట్టేస్తున్నాం. వాళ్ళు కోరిని అల్లా, వాళ్ళు అడిగినవి అల్లా, లోకంలో ఏమడిగితే అవే అప్పైన చేసి సొప్పైన చేసి ఏమైనా సరే వాడికి ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి, ఏది కావాలంటే అది ఒక దూడలు వేపడానికి కాపడమే. అదేగా ఆ విధంగా చూస్తున్నావు తప్ప కానీ ఆత్మీయంగా వాళ్ళకి ఏది చెప్పడం లేదు. అందువల్ల నీకు వాళ్ళు బహుమానం కాదు. బహుమానం అంటే ఎవరు? ఆత్మ సంబంధంగా వాళ్ళకు కూడా నువ్వు వాక్య విషయాలు చెప్పి ఆ విధంగా ఆత్మీయంగా వాళ్ళు కూడా రక్షించబడినట్లయితే ఆ విధంగా. అందుకని బైబిల్లో ఒక మాట ఉందన్నమాట, నీవు నేను ఇంటి వారును రక్షించబడతారు. బైబిల్లో ఏ విధంగా రక్షించబడతారు? నువ్వు రక్షించబడ్డావు అనుకో, నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన రక్షించబడిన విషయాలు, ఆయన చేసిన కార్యాలు ఆ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడం వలన వాళ్ళు కూడా రక్షించబడతారు. కానీ ఏం చేస్తున్నాడు? చెప్పడం అవన్నీ కూడా పక్కకు వదిలేసి వాళ్ళని, అందుకని ఆరాధనైనా మానేస్తారు, ప్రార్థనైనా మానేస్తారు, స్కూల్ మాత్రం స్కూల్ మానదులు వెళ్ళిపో, ట్యూషన్ ఉందమ్మా, లేదా కాలేజీ ఉందమ్మా, బడికి వెళ్ళాలమ్మా అంటే వెళ్ళి బానిస వెళ్ళిపో, నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళిపో. ఇంకా సంతోషం. వాళ్ళు రాలేదని బాగలేదు. అదేనా? అయ్యో ఆరాధన రాలేదు, వాక్యం వెళ్ళలేదు, నరకాలైపోతారేమో, పర్లోక రాజ్యాన్ని రాలేమో అని ఏమి ఉండదు నీకు. అర్థమైందా? నేను అందువల్ల నీకు బహుమానం ఇచ్చాడంటే అందుకని ఒలివ మొక్కల వలె, ఒలివ మొక్కలతో నీ బల్ల చుట్టూ పిల్లలు ఎలాంటి బల్ల చుట్టూ ఉన్న పిల్లలు ఎలాంటి వాళ్ళు చెప్పండి? ఒలివ మొక్కల వలె, లేకపోతే ఒలివ మొక్కలు అంటే ఒలివ చెట్లకు మరణం లేదు. లోకాలలో జలప్రళయం వచ్చి మొత్తం చెట్లు నాశనం అయిపోతే ఒలివ చెట్లు చిగురించేయమంటున్నారు. ఒలివ చెట్లు చిగురుతూ ఉన్నాయి. నీకు అర్థమైందా? చెట్టు చచ్చిపోలేదు. అలాగే నువ్వు కూడా పిల్లారా ఆలోచించేయండి. నీవు విన్నది బైబిల్లో పితరులు వాళ్ళు నేర్చుకున్నది, మోషే దగ్గర నేర్చుకున్న సర్వశక్తిమంతుడు బోధించినటువంటిది వాళ్ళు మరలా తమ పిల్లలకు చెప్పారు. ఆ పిల్లల మరలా పిల్లలకు చెప్పారు. అంతేగాని పిల్లల కూడా బైబిల్ లేదు, అది చదువుకుంటారులే, ఎలాగో సెల్ ఫోన్ చూసుకుంటున్నారులే, కొనిచ్చారు కదా, లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతే వాళ్ళు చూసుకోకపోతే ఎలాగా, కొనిచ్చారు కదా డబ్బు చేసి అన్ని కోరికలు తీర్చాం, అన్ని ఆశలు తీర్చాం. నా పిల్లలకి ఏం లోట్లేదు. అందరు పిల్లలు అవి కొనివ్వలేకపోవచ్చు. అందుకని వాళ్ళందరికంటే మేమే బాగున్నాం. సెల్ ఫోన్ కొనుక్కొని బాగుండొచ్చు, నువ్వు అవి చేసుకొని బాగుండొచ్చు. మా పిల్లలు మిగతా పిల్లల కంటే కూడా బాగున్నారు. చక్కగా మా పిల్లలకున్న బట్టలు ఎవరికి లేవు, మా పిల్లలు చదువులు ఎవరు చదవట్లేదు, మా పిల్లలకు ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఎవరికి లేవు, మా పిల్లడి ఎవరికి లేవు. లోకరీతిగా అన్ని ఉన్నాయి నీకు, ఏ కొద్దు లేకుండా, కానీ భక్తి లేదు అక్కడ. చదువుగా అది ఆ లౌకిక సంఘం పరిస్థితే, అది కూడా లౌకిక కొంపలా ఉంది. లౌకిక కొంత ధనవృద్ధి చేసుకొని మాకే బాగా లౌకిక సంఘం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మరి సతీష్ కుమార్ చర్చిలు ఎవరు ఉన్నారు? శ్యామ్ కిషోర్ చర్చి, అలాగే లోదర చర్చి, బాప్టిస్ట్ చర్చి, పెంచుకొచ్చి, ఇవన్నీ లౌకిక సంఘాలు. మనం లౌకిక సంఘకాలంలో ఉన్నాం. అందుకని ఆ సంఘాలకు వచ్చే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అందరూ రకరకాల వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అందువల్ల ఆ సంఘాలు అందరూ డబ్బులు ఉన్నాయి. అందులో ధనవంతి చేసుకొని అతని విశ్వాసం మాకేమి పొందలేదు అంటారు. కానీ ఆ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అబ్రాహాం అంటే ఎవరో తెలియదు, ఇస్సాకు అంటే ఎవరో తెలియదు, యాకోబు అంటే ఎవరో తెలియదు, మెస్సీ ఎక్కడ పుట్టాడో తెలియదు, రెండవ రాకడ గురించి తెలియదు, ఏమి తెలియదు.
మాకేం కుదరలేదు అనుకుంటారు. ఎక్కడ ఏ కాలేజీలో ఉన్నాయో తెలుసు, ఏ కాలేజీలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసు, ఏ రాష్ట్రంలో ఏ డిగ్రీలు ఉన్నాయో, ఏ డిగ్రీ చదివితే ఎలాగ మంచి పొజిషన్కి వెళ్ళొచ్చో, ఏమండి అక్కడ ఎంత ఫీజులో ఇవన్నీ బాగా తెలుసు. ఇవన్నీ ఏమి నేను పరలోక రాజ్యాన్ని చేర్చను. ఇవి చూసుకుని మురిచిపోతున్నారేమో. పిల్లల యొక్క చదువులు చూసుకొని, వాళ్ళ ర్యాంకులు చూసుకొని, మార్కులు చూసుకొని, వాళ్ళ యొక్క వస్త్రధారణ చూసుకొని, వాళ్ళ సెల్ ఫోన్ బాగా చూస్తూ ఉంటారని చూసుకొని, మా అబ్బాయి చాలా వీడియో గేమ్లు బాగా ఆడుతున్నారు. ఇవన్నీ చూసుకొని సెల్ ఫోన్ ఇలా అప్పుడు మా ఊరికి వచ్చేస్తున్నాను సెల్ ఫోన్ వాటి దగ్గరైపోతున్నాడు కదా, వచ్చాను మమ్మల్ని వచ్చేస్తుంది చూసుకొని నవ్వుకుంటాం, మురిసిపోతుంటాం. కానీ ఆత్మీయంగా వాళ్ళ హృదయంలో ఏమీ లేదు. వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు నేర్చుకున్నారో విన్నారో వాళ్ళు ఇతరులకు చెప్పడం ఇస్తూ లేదు. కారణం ఎందుకంటే నువ్వు చెప్పడం లేదు, నువ్వు నేర్పడం లేదు. చదువుకుంటే చాలే, ఈ లోకంలో సుఖంగా బతికితే చాలే, ఈ లోకంలో గొప్పగా బతికితే చాలే, పరలోకం రాకపోతే పర్వాలేదు అనుకున్నాడు. అందువల్లే ప్రమాదంలో పడిపోతారు. సుమా జాగ్రత్త. నువ్వు ఏది వింటున్నావో దాన్ని ఏం చేయాలి చెప్పండి, వాళ్ళకి నేర్పాలి. విన్నప్పుడే. అందుకని వాక్యాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. పిల్లలతో ఎక్కువగా వాక్యాల గురించి మాట్లాడాలి. ఈ విన్న వర్తమానం అర్థమైందా, ఇదిగో వర్తమానం అర్థం కాలేదు. ఇది ఒకళ్ళు సరిగా వెళ్ళలేదు పిల్లలు అంటారు, అలా కాదు మమ్మీ, అలా కాదు డాడీ, ఇదిగో ఇలాగ చెప్పారు పాస్టర్ గారు. దీని అర్థం ఇది. ఆ కుటుంబంలో వాక్యాల గురించి మాట్లాడుకోవాలి. సమయం దొరికితే పిల్లలు నీవు కలిసి వాక్యాల గురించి మాట్లాడుకోవాలి. రెండవ రాకడ గురించి మాట్లాడుకోవాలి. మనం ఎత్తబడే విషయాల గురించి మాట్లాడుకోవాలి. అప్పుడే నువ్వు మర్చిపోకుండా వింటున్నారు కదా, వెళ్ళిపోతున్నారు కదా, పరలోకి వెళ్ళిపోతాను అనుకున్నారు. అలా హృదయంలో నిండబడాలి. వాక్యము మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు హృదయంలోనూ నోటును ఆయన వాక్యము, ప్రార్థన, పాటలు 1000 ఏళ్ల పాలనలో ఆ విధంగా ఉండబోతున్నాము. రాబోయే రాజ్యం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి పిల్లలను ఆలోచించి ఈ పిల్లల్ని ఎలాగా వాళ్ళకి చెప్తున్నావా లేదా, ఒకవేళ వినకపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేయి. వాళ్ళు పిల్లలా వినకపోతే ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయి, ఆయనకు అప్పగించేయి. లేదనుకోండి చెప్పు. వాళ్ళు వింటున్నారంటే చెప్పాలి. జాగ్రత్తగా చెప్పి ఏం చేయాలి చెప్పండి, ఆయన గురించి మాట్లాడుకోవాలి. భోజనం చేస్తే ఆయన గురించి మాట్లాడుకోవాలి. అంతేగాని వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఆ విషయాలు, ఆ చర్చిలో బ్రదర్ ఇలాగా, సిస్టర్ ఇలాగా, ఏమండి ఆయన ఇలాగా, ఈయన ఇలాగా, అలాగా, ఇలా పాస్టర్ గారు ఇలాగా, ఏమండి ఆత్మ సంబంధం విషయాలు. చర్చిలో బిలీవర్స్ గురించి మాట్లాడా, ఇంకో సేవకుల గురించి ఎవరి గురించి ఆత్మ సంబంధం విషయాలు. వాళ్ళు అలా ప్రార్థన చేసుకున్నారు, వీళ్ళని ప్రార్థన చేసుకున్నారు. అదిగో సమాజంలో ఒక సిస్టర్ గారు ఇలాగ ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు, వాక్యం సరిగ్గా మందిరానికి రావట్లేదు, ఆ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఆ విధమైన మాటలు ఉండాలి తప్ప ఆమె తుమ్మింది, దగ్గింది, అర్థమైందా, ఆవిడ ఇలాగా, ఈవిడ ఇలాగా, ఆవిడ చేనుకన్నా నాయ బాగున్నాయి, ఏం బాగున్నాయి, బట్టలు కొనుక్కుంది కానీ కూర్చొని తిండి దగ్గర కూరల గురించి పులుసు ఎక్కువైపోయింది, ఉప్పు ఎక్కువైపోయింది అని, నువ్వు సరిగా ఉండలేదు. వాక్యాల గురించి ఏముండదు, వాక్యం గురించి ఏం మాట్లాడుకోరు. అది కావాల్సింది, ఇది కావాల్సింది, అది ఉండమంటే ఇది ఉండవు. ఉన్నంతగా మార్కెట్కి వెళ్ళొద్దనేది ఏంటారు కానీ అన్ని కూడా మిగిలిపోయి తెచ్చాం. ఏదైనా అది ఒక మాట అయిపోవాలి. ఏదైనా అలాంటి ఏదైనా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందనుకో, 1-2 మాటలున్నాయి కానీ దాని గురించి పెద్ద గొడవ అయిపోతుంది. అసలు వాక్యం బాగుంటాయి. అర్థమైందా? అయ్యారు నేను వెళ్తే తెస్తాను, నువ్వు ఎప్పుడు చూసినా కానీ ఆనపకాయ, ఎప్పుడు చూసినా కానీ చెప్తాను చెప్పండి, చదువుతాడు. లేకపోతే కుళ్ళు 2-3 రోజులు ఉన్నటువంటి ఈ యొక్క మిరపకాయలు మాకు కాయలు ఎలా తెచ్చావు, 2-3 నెలలు దొండకాయలు, బెండకాయలు, ఏ సౌండ్ ఉంటుందో ఇది బాగా పెట్టేందుకు మాట ఉండవు. పిల్లలకు కూడా అలా తెచ్చిపెట్టి ఉన్నాయి.
మంచి మంచి తెచ్చిపెట్టామనుకోండి మాగంలో వీళ్ళకి ఇదే ఎక్కువ, వీళ్ళు కష్టపడుతున్నారు ఏంటి, తిని నా భార్య ఖాళీ కూర్చుంటున్నారా, కాబట్టి వీళ్ళకి మంచి శుభ్రంగా తెచ్చిపెడితే కుదరదు, పెట్టకూడదు వీళ్ళకి అని చెప్పి ఆనపకాయలు వీటి గురించి మరి గొడవలు. వీటి గురించి ఏం చేస్తారు చెప్పండి, వీటి గురించి డిస్కషన్, వీటి గురించి మాట్లాడుకోండి. ఏమంటే బాగోలేదు, నెక్స్ట్ టైం మంచి తీసినాయి అంతే, అయిపోవాలి ఆ విషయం అంతటి. ఆత్మసభ విషయాలు మాట్లాడుకోవాలి. కిందకి వెళ్ళిపోగానే కబుర్లు, కింద పేరుకి వెళ్ళిపోగానే బిర్యానీ బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, వంట మీద బాగున్నట్టుంది, చెల్లి నువ్వు బాగా చేస్తావే, అక్క ఏ వాక్యం ఎప్పుడు. అందువల్ల పిల్లారా మీరు ఆలోచించేయండి ఎలా ఉంటున్నారో. అందుకనే ఎక్కడ చూసినా ఆయన గురించి నువ్వు మాట్లాడు, ఎవరితో మాట్లాడినా ఆయన గురించి మాట్లాడు. ఆయన గురించి వీళ్ళ గురించి ఏది విరోధంగా మాట్లాడదు. సహోదరి గురించి మంచిగా మాట్లాడు, మంచి వాళ్ళ గురించి ప్రార్థన చేయమని చెప్పు. ఆ సహోదరి గురించి ప్రార్థన చేయి, ఈ సహోదరి గురించి ప్రార్థన చేయి, సహోదరుడా ఆ విధంగా మంచిగా. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకుని అలా ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి రాదు. కాబట్టి నీ పిల్లలని నువ్వు ఆయన రాజ్యానికి రావాలనుకుంటే, నీ కుటుంబం అంతా కూడా ఆయన రాజ్యంలో ఉండాలనుకుంటే చెప్పు, నిరగకపోతే ప్రార్థన చేయి. నీ భార్య పిల్లలు నిరగకపోతే ప్రార్థించి, నీ భర్త ఇది అలాగా సత్యం ఇలా వెళ్ళొచ్చావు అని నీ భర్త చెప్తే ఇంట్లేదు అనుకోండి, ప్రార్థన చేయి. ఆయన లోకరీతిగా ఉంటాడండి, ఆయన మత్స్యాల సంబంధం ఎత్తండి, ఆయన అన్నుడండి, వదిలి ప్రార్థన చేయి. ఆయన ఏర్పాట్లు ఉంటే వస్తారు, ఆయన నిర్ణయం ఉంటే వస్తారు. కాబట్టి దీని వాక్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి పాత నిబంధనలో భక్తులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే యోసేపు, ఆ మోషే, అదేగా ఆ పిల్లలకి ఆయన చేసిన కార్యాల గురించి చెప్పేవారు. వాళ్ళ జీవితంలో ఈ రోజు ఆయన ఎలా కాపాడాడో ఏ రోజు ఆ రోజు పిల్లలతో చెప్పుకునేవాడు. ఈ రోజంతా మనం ఎలా కాపాడాడో, ఎలా రక్షించాడో, ఎలా ప్రమాదాలను తప్పించాడో, ఎలా ప్రార్థన చేస్తున్నావో ఈ రోజున అవన్నీ పిల్లలతో పంచుకోవాలి. నీ విశ్వాసాన్ని పంచుకోవాలి. ఈ రోజు ఉందనుకోండి, ఈ రోజు సాయంత్రం ఇంటి దగ్గర కూర్చుంటారు. అంటే ఈ రోజు అంటే ఈ రోజు కాదు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వరకు సరస్వతి నీకేం మేలు చేశాను, నాకేం మేలు చేశాను, నీకేం మేలు చేశాను, నాకేం మేలు చేశాను. ఎందుకంటే నేను సహవాసాలు చేయబోతున్నాను, వాళ్ళతో సహవాసం చేయడం సరస్వతి నాతో చెప్పాను. ఆ విషయాన్ని నీ తల్లిదండ్రులతో పంచుకో. నేను నా పిల్లలతో ఈరోజు నేను వేరే చోటకు వెళ్ళిపోతూ ఉన్నాను, అక్కడ పాపకు సంబంధం గొడవలు జరుగుతూ ఉన్నాయి, సరస్వతి ముందు అక్కడికి వెళ్ళొద్దని నాతో చెప్పాడు, అందుకని నేను అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయాను. ఆ విషయం పిల్లలతో పంచుకోవాలి. నువ్వేమనుకుంటావంటే సేవనేయండి పంచుకోవడానికి. ఆ రోజు ఏంటంటే మేఘంలో వచ్చాడు, ఎర్రసముద్రం జీవించాడు, అగ్నిమేఘంలో వచ్చాడు, ఎర్రసముద్రం జీవించాడు, అలాగే గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి. చెప్పుకోండి అనుకోండి, మాకేమో లేదు, రోజు తింటున్నాం, పనికి వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం, పొడి వెళ్ళిపోతున్నాం. ఏం చెప్పగలం? ఏమైనా మేఘంలో ఆయన ఏమైనా వచ్చారా, లేకపోతే ఆయన ఎర్రసముద్రం తీర్చారా, ఏం చేశారని అనుకుంటాం. కానీ జీవితంలో నిద్ర లేచిన దగ్గర ఆయన ఎన్నో పాపంలో పడకుండా, దురాలోచనలో పడకుండా ఎన్నో కార్యాలు చేస్తాడు. ఒక సోదరుడు అంటున్నాడు, ఏమన్నారు తెలుసా? ఒక సోదరుడు అంటున్నాడు, బ్రదరు నేను ఒక సహోదరు విషయంలో దురాలోచన పెట్టుకుని చాలా బాధపడిపోతా ఉన్నాను, కానీ సర్వశక్తివంతుడు నేను ఆ ప్రసంగ వాక్యం విన్నానే అది గుర్తుకొచ్చింది. నాకు ఊహలు నేర్పుల ఊహలు పెట్టుకోవద్దని మాట నాకు గుర్తుకొచ్చింది. అప్పుడు నాయన నన్ను క్షమించు, నేను ప్రార్థన చేసుకున్నాను అని చెప్పాను. అదే విషయాన్ని కుటుంబంతో పంచుకుని చెప్పాను. ఆయన మనసులో అరేరేయా ఆ విధంగా నీ జీవితం జరిగే ఏం చేయాలి చెప్పండి. జరిగే వాడిని కూడా నీ కుటుంబంలో చెప్పుకోవాలి. ఇదిగో నేను పనికి వెళ్ళాను, అందుకు పనికి వెళ్ళినప్పుడు ఆ పనికి వెళ్ళిన ఒక చోట ఒక ఆయన నా చేత అబద్ధాలు ఆడించాలని చూశాడు, అబద్ధాలు ఆడించాలని చూశాడు. కానీ సరశక్తి మంది కుక్కలు బట్టి ఆయన దానిని తప్పించిన ఆయన, లేకపోతే కొబ్బరికాయ గుర్తించాలని చూశాడు. ఎందుకంటే ప్రారంభోత్సవం చేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి, పునాలు వేసేటప్పుడు కొబ్బరికాయ నన్ను కొట్టించాలని చూశాడు మేస్త్రి. కానీ నేను కొట్టనన్నాను, ఆయన కుటుంబం బట్టి నేను కొట్టలేదు. అలాంటి దాన్ని నన్ను తప్పించాడు. ఆ జీవితంలో మన జీవితాల్లో పాపంలో పడకుండా ఎన్నో కార్యాలు, అలాగే ప్రమాదంలో పడకుండా వాటి వల్ల వీటి వల్ల యాక్సిడెంట్లు తప్పిస్తూ ఉంటారు. అవన్నీ కూడా
ఆయన చేసే మేలును ప్రతి దినము కూడా మీ కుటుంబంతో పంచుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను ఇలా కాపాడాడు, అలా కాపాడాడు. మీ అబ్బాయి అనుకోలేదు, మీ అబ్బాయి అంటాడు, ఇదిగో నేను ఒకప్పుడు లోకంలో ఆ స్కూల్లో స్నేహితులతో తిరిగేదాన్ని, ఇప్పుడైనట్లయితే సర్వశక్తి మంతుడు వర్తమానాలు గుర్తు చేస్తూ నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, నన్ను ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు, ఇందలేస్తున్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళట్లేదని. అయితే సంతోషించమ్మా అని చెప్తాను కూతురుతో. అలాగే పంచుకోవాలి. ఆ హృదయంలో ఒకరు పెట్టుకొని అలాగే ఒకరు మాట్లాడుకోకుండా అలా ఉన్నారంటే పాపాలు పెట్టుకుంటారు. అలా హృదయంలో ఉన్న విషయాలు అలా ముందు కొట్టుకుంటూ ఉంటారు. కొంచెం ఏం మాట్లాడుకుంటారు. నీ భార్యతో నువ్వు పంచుకో, నీ పిల్లలతో నువ్వు పంచుకో, నీ భర్తతో నువ్వు పంచుకో. ఆత్మ సంబంధంగా ఆయన చేసిన మేలు పంచుకోవాలి. మేలు పంచుకుని ఉండాలి. ఆలోచనలను పడిపోతున్నాం అనుకోండి, ఓ నన్ను ఆయన కాపాడేలాగా ఆలోచన పడిపోకు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ప్రతి ఉదయం మెసేజ్లు పంపుతుంటాను. అయితే ఆ మెసేజ్ పంపుతుంటే కొన్నిసార్లు వెళ్ళవు, ఎందుకంటే ఎక్కువ మంది పంపుతూ ఉంటాను కాబట్టి వాడు కొంత మాత్రం ఆఫర్ ఇస్తాడు, ఆ కొంతమందికి వెళ్ళవు. అప్పుడు నేను గుంటూరులోనే ఎక్కడో ఉన్నాడు ఒక బ్రహ్మం గారు చర్చికి వెళ్తుంటాడు. 2 రోజులు వెళ్ళకపోతే బ్రదర్ అన్నీ నా ఫోన్ చేసి బ్రదరు మీ మెసేజ్లు రావట్లేదు, ఉదయాన్నే పంపుతుంటారు కదా, ప్రతిరోజు ఉదయాన్నే పంపుతుంటారు కదా అని. బ్రదరు కొంచెం ప్రాబ్లం అంటే వెళ్ళట్లేదు, కొంతమందికి వెళ్తున్నాయి, కొంతమందికి వెళ్ళట్లేదు, అందువల్ల రావట్లేదు, నేను మళ్ళా గ్రూపు చేసి పంపుతాను అని చెప్పాను. ఆ విధంగా బ్రహ్మం గారు చర్చిలో ఉన్నటువంటి కొద్దిమందికి పంపుతుంటారు. వాళ్ళు చదువుతుంటారు, చదివి ఆసక్తి కలిగిన వాళ్ళు ఏంటంటారు, చూడండి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ విధంగా నువ్వు పంచుకోవచ్చు. అదేనా ఆ విధంగా నువ్వు ఒక బ్రదర్ ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆ విధంగా పంచుకోవచ్చు ఆయన కార్యం. అలా కాకుండా కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, ఆ వాక్యం వెళ్ళలేదు అనుకోండి, ఇక్కడ అదే చల్లలేదో ప్రాబ్లం అయ్యో, లేకపోతే నెట్ బ్యాలెన్స్ లేకపోతే ఎందుకో వెళ్ళడం లేదో ఏంటో అని, ఎందుకు ప్రాబ్లం వచ్చిందేమో అని అనుకోరు. మంచి హృదయంతో ఉండరు, మంచి హృదయం కొంతమంది అలా మంచి హృదయం కలిగిన వెంటనే ఎందుకు రావట్లేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి తెలుసుకుని ఫోన్ చేసి అడిగే వాళ్ళు ఉంటారు. మంచి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ చందాల హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరుకుంటారంటే 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు, 4 రోజులు రాలేదు అంటే పాస్టర్ గారు నా మీద పెట్టుకున్నాడు, అందుకని ఆయన నాకు పంపడం లేదు అని, నాకు రావడం లేదు వాక్యం అంటే పంపడం లేదు, అది నేనేదో చదవకూడదనో, నేను చూడకూడదనో, ఏదో సీక్రెట్గా చేస్తానేమో, ఈయన నాకు తెలియకుండా పంపుతున్నాడేమో, ఇలా రకరకాల ఊహించుకునేవాళ్ళు ఉంటారు. అదేగా ఊహించుకొని బొమ్మ తిప్పుకొని, మొహం తిప్పుకొని, మొహం ఎత్తి పెట్టుకొని, అది దుష్ట హృదయం అంటారు. అది మంచి హృదయం కాదంటారు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు నువ్వు ఇలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి నీ హృదయం కలిగి ఉండకూడదు. ఇదిగో ఈ బ్రదర్ ఎలాగైతే మెసేజ్ రాకపోతే ఎలాగైతే అడిగి తెలుసుకున్నాడో నువ్వు నాకు తెలుసుకోవాలి తప్ప, రాకపోతే నా పంపట్లేదు, వాళ్ళ పంపుతున్నారు, వాళ్ళేంటి ఇష్టం, నేంటి ఇష్టం లేదేమో, కావాలని ఆఫ్ చేస్తున్నాడేమో, ఇలాగ అంతగా నెగిటివ్ గా తీసుకొని ముఖం ఇలా పెట్టుకొని, పిడక ముఖం పెట్టుకొని, పిడక కొడుతుంటే తేరతో గోడకేసి ఎండిపోయిన ముఖాలు ఉంటాయి, పిడక ముఖం, అలా పిడక ముఖం పెట్టుకుని ఏం మాట్లాడరు, ముచ్చు ముఖం వేసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చెప్పింది, అలా ముచ్చు ముఖంతో ఉండకూడదు, ఇలా ఉండాలి. అలాగా నీ జీవితంలో ఎదురైనటువంటి విషయాల్ని ఆ విధంగా పంచుకోవాలి. నీ జీవితంలో ఎవరైనా కీడు చేసేవాళ్ళు ఎదురవచ్చు, హాని చేసేవాళ్ళు ఎదురవచ్చు. నాకు పలాని వాళ్ళు ఇలా హాని చేయబోయారు, ఆయన కాపాడాడు. మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు ఏదో చెప్పండి పంచుకోవాలి. ఆ విధంగా పిల్లలకు పంచినప్పుడు వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని కూర్చొని అన్నం తినేటప్పుడు కూర్చొని, లేకపోతే మిగతా టైం ఖాళీ ఉన్నప్పుడు కూడా కూర్చొని అమ్మ సెల్ ఫోన్లు ఇచ్చిండే, డాడీ ఇచ్చిండే, ఇది చూపించుకుంటూ, ఇది చూడు జరాల్సి బాగుందో, ఇది చూడే ఈ అమ్మాయి కళ్ళంత బాగుందో, ఇది వాళ్ళ అమ్మని చూపించడం, వాళ్ళ ఆరోగ్యం చూపించడం, ఈ కుర్రోడు చూడు ఎంత బాగుందో, ఈ అమ్మాయి చూడు ఎంత బాగుందో, ఈ కబుర్లు, ఈ విషయాలు. ఈ అమ్మాయి కట్టుకుని చీర బాగుంది కదా, అమ్మాయి వేసుకున్న డ్రెస్ బాగుంది కదా, ఇది
కాళ్ళు గుంతు కూర్చొని ఏం చెప్పండి, ఈ వ్యవహారాలు ఈ ముచ్చట్లో కూర్చొని ఆత్మసమైన విషయాలు మాట్లాడుకోవాలి. రాబోయే రాజ్యం ఆ విధంగా ఉండబోతుంది. కోసుల దగ్గర కూర్చున్నా, ఇది అవసరమైతే ఎంతవరకు తప్ప, ఇది సరిపోయిందా లేదా ఎంతవరకు, అది అవసరమే కాదంటలేదు. కానీ దాన్ని ఎవరైనా ఉప్పు సరిపోయిందా బాగా అన్నారు అనుకోండి, ఆ సరిపోయింది బాగానే ఉంది, సరిపోతుంది కొద్దిగా అంటే సరిపోతాయి. అలా కాకుండా మొన్న నేను కూడా ఎలాగో వండా, ఆ పిల్లల దగ్గర ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఉప్పు ఎలాగే వేశారు, అది 2 సార్లు చేస్తే అలా చేశారా, నేను మొన్న అలాగే ఉండాను, ఆయన పిల్ల కక్కేశాడు, అలా కక్కాడా, అది ఇంకొక ఆయన ఇంకో అదేమో చెప్పండి చాడతాడైపోతుంది. ఇలాంటి లెక్క తర్వాత వస్తారా, అవసరమైన మాట్లాడాలి తప్ప. ఏదైనా బట్టల విషయం వచ్చారనుకోండి, ఎవరో ఒకరు అమ్మ నీ డ్రెస్ బాగుంది, ఆత్మ సంబంధంగా చక్కగా నిండుగా వేసుకున్నాం అనుకోండి, బాగుందన్నాం అనుకోండి, ఎక్కడ కొన్నానే అక్కడ స్టార్ట్ చేద్దాం. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కొన్నావా, కొత్తగా అక్కడ పెట్టావు, అక్కడ కొనకపోయావా, అవును మా ఫ్రెండ్ ఏమి వచ్చిందంటే అక్కడ అనుకున్నాడు గురించి, ఇంకా అక్కడ అంతా కూడా గడిసే బట్టలు ఇవ్వాలి. ఏదో ఒకరు స్టార్ట్ చేసేసాను ఎవరు తిరగడం. ఇలాగా ఉంటే పరలోక రాజ్యానికి రాము. ఇలాంటి విషయాలు లోక విషయాలు, విస్తారమైన లోక విషయాలు మాట్లాడుకుంటూ కూర్చోవాలి. అదే మీరు తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.